చక్కగా వాక్యం విందాం. కీర్తనల భాగము 22వ కీర్తన 14వ చరణం నుండి 16వ చరణం వరకు చదువుకున్నాం. చదవబడిన సందర్భంలో చాలా విషయాలు ఉన్నప్పటికీ ఒక 3 మాత్రమే ఈరోజు ధ్యానం చేసుకుందాం. ఇది మరి పరిశుద్ధుడైన దేవుడు సశరీరంగా భూమిపైకి దిగి వచ్చి ఆయన పొందబోయే శిలువ శ్రమల కొరకు, ఆ రోజు శిలువలో ఆయన బలి అయ్యే బలి కొరకు, ఆ యజ్ఞం కొరకు, యాగం కొరకు ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క శిలువ శ్రమలను కొరకు ముందుగానే పరిశుద్ధులకు దేవుడు బయలుపరిచి వారు ప్రవచించారు. ఇది కీర్తనకారునికి దేవుడు బయలుపరిచినటువంటి ప్రవచన వాక్కు. యేసు ప్రభుల వారు పుట్టక ముందే ఆయన పుట్టే జననము కొరకు ప్రవక్తలు ప్రవచించారు. యేసు ప్రభు శిలువకు అప్పగింపబడే ముందు గత వారం ఆదివారము మనం ధ్యానం చేసుకున్నాం. ప్రవక్తలు ప్రవచించారు. యేసు ప్రభు శిలువ మరణము కొరకు కూడా పరిశుద్ధులైన తన బిడ్డలకు దేవుడు బయలుపరిచాడు. మరణము కొరకు బయలుపరిచాడు, పునరుద్ధానము కొరకు బయలుపరిచాడు, భూమి మీద ఆయన చేయబోయే కార్యాల కొరకు బయలుపరిచాడు, తిరిగి రాబోతున్న తన రాకడ కొరకు బయలుపరిచాడు, రాకడ తర్వాత జరగబోయే సందర్భం కొరకు బయలుపరిచాడు. ఒక మాటలో చెప్పాలి అంటే సృష్టి ఆరంభం నుండి అంతం వరకు కూడా పరిశుద్ధ గ్రంథము ప్రతి లేఖనం తెలియజేయుచున్నది. సృష్టిలో ఏం జరగనైనదో, సృష్టి ఏం కాబోతుందో, సృష్టిలో ఏం జరగవలసినదో అదంతా కూడా లేఖనము చాలా స్పష్టంగా తెలియజేసింది. కాబట్టి మానవుని యొక్క ప్రతి సందేహము తీర్చబడే గ్రంథం ఏదైనా ఉందంటే అది నేను ప్రకటించుచున్న జీవం గల దేవుని పరిశుద్ధ గ్రంథము మాత్రమే. అందుకొరకు ఈ రోజు మనం చదవబడిన ఈ లేఖన భాగంలో గమనించినట్లయితే ఇక్కడ 3 విషయాలు ఈ రోజు ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు మనము 22వ కీర్తన 14 నుండి 16 వరకు చదువుకుందాం. ఇందులో 3 విషయాలు ధ్యానం చేసుకుందాం. చాలా సార్లు సిలువలో ఆయన పొందిన శ్రమలను గుర్తు చేసుకుంటూనే ఉన్నాం. అయితే ఈ రోజు అది ఎంతగా ఆయన శ్రమ పొందాడు, ఎంతగా నల్లగొట్టబడ్డాడు, ఎంతగా గాయాల పాలయ్యాడు, ఎంత ఆ సిలువలో ఆయన పొందినటువంటి ఆ శ్రమను ఒక మనస్సుతో ఆలోచిస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మనందరికి చాలా సార్లు తెలుసు శ్రమలు పొందాడని, కానీ అవి ఎంత భయంకరంగా ఆ శ్రమ అనేది ఈ రోజు లేఖనం ద్వారా నేర్చుకుందాం. మొట్టమొదటి మాట 22వ కీర్తన 14వ చరణం చదువుకుందాం. చదవండి. 22వ కీర్తన 14వ చరణం. నేను నీళ్ళ వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానం తప్పి ఉన్నవి, నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది. అందరి వైపు చూడండి. ఇక్కడ యేసు ప్రభుల వారి కొరకు చెప్పబడిన ప్రవచనం ఇది. యేసు ప్రభుల వారి కొరకు చెప్పబడిన ప్రవచనం. ఆయన శిలువ మరణానికి అప్పగించుకున్న తర్వాత ఆయన మీద జరిగే ఆ యొక్క భయంకరమైనటువంటి శ్రమ, ఆ కరోనా దెబ్బలు, ఆ పరిస్థితి అంతా కూడా ఆయన శరీరం ఏమైంది. ఆ రోజు ఆయన 2025 సంవత్సరముల క్రితమే ఆయన అప్పగించబడినటువంటి పిలాతు దగ్గర అప్పగింపబడిన సమయం మొదలుకొని గొల్గొతా వరకు, కపాల స్థలం అని పిలువబడుతున్నటువంటి శిలువ యొద్దకు వెళ్ళేంత వరకు కూడా ఆయన ఆ శిలువ ప్రయాణంలో ఆయన శరీరం ఎంతగా నల్లగొట్టబడ్డది, ఎంతగా కరిగిపోయింది, ఎంతగా విరిగిపోయింది, ఎంతగా ఆయన అప్పగించుకున్నాడు అనేది మనం ఈ రోజు ధ్యానం చేసుకుంటున్నాం. ఈ చదవబడిన లేఖన భాగము కీర్తన 22:14 ప్రకారంగా గమనించినట్లయితే ఇక్కడ ఒక చక్కటి మాట కనబడుతుంది. నేను నీళ్ళ వలె పారబోయబడి ఉన్నాను. దేవుని కొరకు చెప్పబడుతున్న మాట. ఎలా ఉన్నాడట? నీళ్ళ వలె పారబోయబడి ఉన్నాను. చూడండి, ఒక నీరు కుండలో ఉన్నప్పుడు తాగనికి పనిచేస్తుంది, ఇంటిలో ఉన్నప్పుడు తాగనికి పనిచేస్తుంది. అది ఎప్పుడైతే నేల మీద పారపోస్తామో మరలా తిరిగి ఆ నీళ్ళని ఎత్తుకుందామంటే దానికి అవకాశము దొరకదు. పారబోయబడిన నీళ్ళ ఎలాగైతే తిరిగి ఉపయోగకరంగా ఉండవో, యేసయ్య ఈ సర్వ మానవాళి కొరకు ఈ భూమి మీదకి దిగి వచ్చి నీళ్ళ వలె పారబోయబడము అనగా ధృవీకరించబడిన జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఆయనను వెలివేయబడిన జీవితానికి సాదృశ్యంగా ఉంది.
ఆయనను ఆ తూలనాడి మాట్లాడిన దానికి సాదృశ్యంగా ఉంది. నీళ్ళ వలె పారబోయడం అనగా ఎంత మంచి నీళ్ళైనా, ఎంత విలువ కలిగిన నీళ్ళైనా ఒక్కసారి నేల మీద పారబోసామంటే తిరిగి మరలా వాటిని సమకూర్చుకునేందుకు అవకాశం లేదు. అలాగే సర్వ మానవాళి కొరకు యేసు ప్రభుల వారు శరీరంగా భూమిపైకి దిగి వచ్చి సర్వ మానవాళి నిమిత్తం ఒక్కసారి పారబోయబడిన నీళ్ళ వలె తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆయన ఒక్కసారి అప్పగించుకున్న ఆ విధానాన్ని బట్టి సర్వ మానవాళికి విమోచన కలిగి ఉన్నది, విమోచన కలిగి ఉన్నది. నేను కొన్ని మాటలు ఇందులో నుండి తెలియచేయాలనుకుంటున్నాను. చూడండి, అలాగే కింద నా ఎముకల స్థానం తప్పిలేదు, దాని తర్వాత ధ్యానించేద్దాం. నా హృదయము నా అంతరంగం మైనం వలె కరిగి ఉన్నది. దేవుడు శిలువ మరణానికి అప్పగించుకున్నప్పుడు దేవాది దేవుని యొక్క హృదయము, ఆయన మనస్సు ఆ సమయంలో ఆయన పొందుతున్న శ్రమ ఎలాగుందంటే మైనం వలె కరిగిపోయింది, కొవ్వొత్తి వలె కరిగిపోయింది. అది దేనికి సాదృశ్యంగా ఉన్నది? నీ జీవితంలో, మన జీవితాల్లో, ఇదిగో దేవుని వాక్యం వింటున్న వారి జీవితాల్లో నీవు కూడా చాలా సార్లు మైనం వలె కరిగిపోయావు, అరిగిపోయావు. ఏంటిది? అది దేనికి సాదృశ్యం అంటే బాధ, వేదన, దుఃఖము, నిట్టూర్పు, సమస్య, శ్రమ, వ్యాధి నీ జీవితంలోనికి ఎప్పుడైతే వచ్చి అది నీ జీవితంలో ప్రవేశపెట్టబడితే అప్పుడు నీవేమైతుంటావు అంటే పైకి చక్కగా కనబడతావు, కానీ హృదయబంధరంగపు లోతుల్లో కరిగిపోయినట్లుగా, అరిగిపోయినట్లుగా, పాడైపోతున్నట్లుగా, బ్రతుకు ఏదో అయిపోతున్నట్లుగా నువ్వు ఫీల్ అవుతా ఉంటావు. దేవాది దేవుడు కూడా నీ జీవితం అలాగైతుంది కాబట్టి నీ జీవితాన్ని తిరిగి కట్టి పరిమళింపజేసి ఒక స్థితిలోనికి రావడానికి నిలబెట్టడం కొరకు యేసు ప్రభుల వారి భూమి మీదకి దిగి వచ్చి కొవ్వొత్తి వెలిగించినప్పుడు ఆరంభంలో కొంచెం వెలిగి ఓ 2-3 గంటల తర్వాత అది ఏ మాత్రం కనబడకుండా కరిగిపోయినట్లుగా యేసు ప్రభు కూడా 33.5 సంవత్సరములు ఈ భూమి మీదకి దిగి వచ్చి నీ కొరకు, నా కొరకు, ప్రపంచమంతటి కొరకు కూడా వెలిగించబడ్డాడు. ఆయన వెలిగించబడిన దీపమై ఆయన శరీరం అంతా కూడా కొవ్వొత్తి వలె కరిగిపోతూ కరిగిపోతూ అరిగిపోతూ తన్ను తాను తగ్గించుకొని సర్వ మానవాళి కొరకు ఈ భూమి మీద తన శరీరాన్ని పానార్పణముగా అప్పగించాడు. ఆయన అరిగిపోయాడు కాబట్టి, కరిగిపోయాడు కాబట్టి మైదం వలె కృంగిపోయి హృదయములు వేదన పడి దుఃఖపడి సర్వ మానవాళి బాధలు ఆయన మీద వేసుకొని ఆయన కరిగిపోయాడు, అరిగిపోయాడు. ఆ అరిగిపోయిన దానిలో నుండి వచ్చిన వెలుగే మన జీవితాన్ని ప్రభావితం చేసింది. ఈ రోజు ఒక ప్రభావం కలిగిన వ్యక్తిగా, ఒక వెలిగించబడిన వ్యక్తిగా, ఒక మంచి జీవితం కలిగిన వ్యక్తిగా, ఒక జీవం కలిగిన వ్యక్తిగా నువ్వు నడిపించబడుతున్నావు. నీకు వెలుగు ఎలాగొచ్చిందంటే ఆ మైదనము కరిగిపోయినట్లుగా యేసయ్య కరిగిపోయి అరిగిపోయి ఆయనలో ఉన్న జీవమైన పిలువబడుతున్న వెలుగు నీ జీవితంలోనికి రావడాన్ని బట్టి నీ జీవితము వెలిగించబడ్డది. గురించే లేఖనాల్లో యోహాను సువార్త ఆయన నిజమైన వెలుగై ఉన్నాడు, ఆయనలో జీవముడు నా జీవ మనుషులకు వెలుగై ఉన్నది. నీలో ఎంత మాత్రం చీకటి ఉంటుంది ఆయనకి ఇష్టము లేదు. మైదం వలె కరిగిపోయాడమ్మా యేసయ్య, నీ కొరకు నా కొరకు మైదం వలె కరిగిపోయాడు. ఇక ఏ మాత్రము కూడా ఆయన దాచిపెట్టుకోలేదు. బైబిల్ చెప్తుంది ఆయన ఎంత మాత్రము కూడా తను తాను వచ్చిన పనిని చేసేందుకు ఎక్కడ కూడా ఆయన ఆగిపోలే, సంపూర్తి చేశారు సర్వ మానవాళి కొరకు. ఓకే, ఇప్పుడు నేను అంశంలోనికి వస్తున్నాను. మనం చదువుకున్న ఈ లేఖన భాగంలోనే 22వ కీర్తన 14వ చరణంలో నా ఎముకలన్నీ స్థానం తప్పి ఉన్నవి. 3 అంశాలు చెప్తాను. మొదటి అంశం, నా ఎముకలన్నీ స్థానం తప్పి ఉన్నవి. అందరూ అనండి, అందరు నా వైపు చక్కగా చూసి వెళ్ళండి. నా ఎముకలన్నీ స్థానం తప్పి ఉన్నవి. యేసు ప్రభుల వారు శరీరంగా దిగి వచ్చి శిలువకు ఆయన అప్పగించుకుంటున్నప్పుడు ఆ అప్పగింపబడిన సమయం మొదలుకొని గొల్గొతా మీద కల్వారి గిరిలో ఆయన శిలువకు వేయబడే అంతటి వరకు ఆ మధ్య సమయంలో జరిగిన ఆ భయంకరమైనటువంటి శ్రమల మధ్య ఆయన శరీరములో ఉన్న ఎముకలన్నీ కూడా ఏమైనాయట? స్థానం తప్పిపోయాయి. ఏం తప్పిపోయామా? స్థానం తప్పిపోయాయి. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, మనం అందరం అర్థం చేసుకోవచ్చు. ఎముకలు ఎప్పుడు స్థానం తప్పుతాయి? ఒక విధంగా
నీకున్న ఈ కీళ్ళలో ఉన్న ఎముక ఏమవుతుంది? ఒకవేళ చేతి మీద వెయిట్ పడి యాక్సిడెంట్ కింద పడితే ఎముక ఇక్కడ నుండి తప్పిపోతుంది. ఒకవేళ భుజస్కంధాలకు తాకిందనుకో దెబ్బ, ఇక్కడున్న ఎముక ఏమవుతుంది? స్థానం తప్పుతుంది. మోకాళ్ళు, కీళ్ళు, శరీరంలో దేవుడు ఒక ఆకారాన్ని చేశాడు. ఈ ఆకారంగా చేయబడిన ఎముకలు స్థానం తప్పాయి అంటే యేసు ప్రభు ఎముకలు ఆయన శరీరంలో స్థానం తప్పేంతగా శ్రమ పొందాడు. మామూలు విషయం కాదది. స్థానం తప్పాయి అంటే ఆయన మీద ఎంత భయంకరంగా దాడి జరిగింది, ఎంతగా ఆయనను హింసించారు, ఎంతగా ఆయనను కొట్టారు, ఆయనను ఎంతగా శ్రమల పాలు చేశారు. ఒక ఎముక శరీరంలో నుండి స్థానం తప్పేంతగా ఆయన తనను తాను అప్పగించుకున్నాడు. ఒకసారి అర్థం చేసుకుంటే మన శరీరంలో ఉన్న ఒకవేళ మన చేతి వేలు ఒకవేళ స్థానం తప్పిందనుకో అక్కడ వెంటనే ఏమైతుంది? అక్కడ ఉబ్బిపోతుంది. ఆ నొప్పి భయంకరంగా బాధకరంగా ఉంటుంది. అంటే మానవుని యొక్క జీవితము స్థానం తప్పిపోయిన జీవితాలు, స్థిరము లేని జీవితాలు, నెమ్మది లేని జీవితాలు. మానవుడు ఎక్కడ కూడా ఈ సర్వ సృష్టిలో యేసు ప్రభుల వారు శిలువ యజ్ఞము చేయక ముందుకు మానవుని జీవితాన్ని గమనిస్తే ఎలాగుందంటే నిలకడ లేని బ్రతుకు మానవునిది, అగమ్య గోచరం. మానవుడు ఎటు వెళుతున్నాడో, ఏమైపోతున్నాడో, ఎటైపోతుందో, చనిపోతే మానవుని జీవితానికి విమోచన క్రయదనం ఏమిటో అర్థం కాని ఒక స్థితిలో బ్రతుకుతున్న మానవుని స్థానం తప్పిపోయిన మానవుని కొరకు యేసు ప్రభు భూమి మీదకి దిగి వచ్చి ఆయన మీద జరుగుతున్నటువంటి భయంకరమైన శ్రమల్లో ఆయన ఎముకలన్నీ కూడా స్థానం తప్పిపోయాయి. అంటే అర్థం చేసుకోవచ్చు ఎంతగా ఆయనను హింసించారు, ఎంతగా ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు. ఎముకలు స్థానం తప్పాయి కానీ విరగలేదమ్మా బ్రదర్, ఎముకలు విరగలేదు. బైబిల్ చెప్తుంది ఆయన ఒక్క ఎముక కూడా విరవబడలేదు అని యోహాను సువార్తలో మనకు చక్కగా తెలియజేయబడుతుంది. యోహాను సువార్త 19:33, యోహాను సువార్త 19:36 ప్రకారంగా ఆయనలో ఉన్న ఒక్క ఎముక కూడా విరిగిపోలేదు కానీ ఏమయ్యాయి? స్థానం తప్పిపోయాయి. అవి దేనికి సాదృశ్యం ఉందంటే తప్పిపోతున్న నీ జీవితానికి సాదృశ్యం ఉన్నది, పాడైపోయిన బ్రతుకులకు సాదృశ్యం ఉన్నది, ఇష్టానుసారంగా జీవించే జీవితానికి సాదృశ్యం ఉన్నది. ఎముకల స్థానం తప్పిపోయేంతగా ఆయనను హింసించారు, ఆయన మీద దాడి చేశారు, ఆయనను కొట్టారు. అందును బట్టి ఆయన ఎముకలన్నీ కూడా స్థానం తప్పిపోయాయి. ఈ పక్కకున్న ఎముక ఈ పక్కకు, ఈ పక్కకున్న ఎముక ఈ పక్కకు. ఈపులో కొడితే ఆయన మీద దాడి జరుగుతున్నప్పుడు కొడుతున్నప్పుడు ఆయన ఎముకలన్నీ కూడా స్థానం తప్పిపోయాయి. ఒక ఎముకని కాదు, శరీరంలో ఉన్న ఎముకలన్నీ స్థానం తప్పిపోతే అప్పుడు ఆయన స్థితి ఎలాగుంటది గమనించండి ఒకసారి. అందుగురించే యెషయా ప్రవక్త ప్రవచిస్తూ ఆయన స్వరూపమైనను సొగసైనను లేని వానిగా తన్ను తాను అప్పగించుకున్నాడు అని 53 యెషయా ప్రవచన గ్రంథంలో కనబడుతుంది. ఎముకల స్థానం తప్పితే నాట ఆయన శరీరంలో ఆయన ఆకారం ఎలాగైపోయిందంటే స్వరూపము లేదు, సొగసైనను లేదు. స్వరూపం అనగా ఒక ఆకారము లేని వ్యక్తిలాగా మారిపోయాడు. ఎముకలన్నీ స్థానం తప్పిపోయి, శరీరంలో ఉన్న ఎముకల స్థానం తప్పిపోయి, తలలో ఉన్న ఎముకల స్థానం తప్పాయి, ఇదిగో కాళ్ళ చేతుల ఎముకలు స్థానం తప్పిపోయాయి. ఇప్పుడు ఆయన ప్రజెంట్ ఆకారం అంతా కూడా మార్చబడ్డది. అది దేనికి సాదృశ్యంగా ఉందంటే నీ బ్రతుకు అలాంటిది, మన జీవితాలు అలాంటివి, మన స్థితి అలాంటిది. మనము స్వరూపము సొగసు లేని ఒక తృణీకరించబడిన బ్రతుకుల లాంటి మన పరిస్థితులను బాగు చేయడం కొరకు యేసయ్య శిలువలో శ్రమలను పొందాడు. ఆయన ఎముకల స్థానం తప్పిపోయిన మానవుని రక్షించిన కొరకు యేసయ్య ఎముకల స్థానం తప్పవలసి వచ్చింది. అంతగా భయంకరంగా శ్రమను శిలువలో పొందాడు ఆయన. నువ్వు జ్ఞాపకం చేసుకో, ఏదైనా ఒక చిన్న దెబ్బ తగిలి ఒక్క ఎముక ఏదైనా పక్కకు తప్పిందనుకో అప్పుడు నీ పరిస్థితి అగమ్య గోచరంలాగా ఉంటుంది. అది బాగుపడేంత వరకు కూడా నీ కన్నీళ్ళే ఉంటాయి, కష్టాలే ఉంటాయి నీ జీవితంలో. కానీ యేసయ్య కొన్ని గంటల సేపు ఆయన ఎముకలు స్థానం తప్పిపోయాయి. చదువుతున్నాము ఒకసారి, చదవండి. యోబు పుస్తకం 4:14. యోబు పుస్తకం 4:14. భయమును వణుకును నాకు కలిగెను, అందువలన నా ఎముకలన్నీ కదిలేను.
ఎముకలు స్థానం తప్పడానికి కారణం ఏంటంట? భయము మనకు నాకు కలిగింది. అందరికి నా వైపు చూడండి. ఎముకలు ఏమయ్యాయి? ఇప్పుడు కదిలాయి అంటే స్థానము తప్పాయి. అది యోగు కొరకు యోగు చెప్పిన ప్రవచనం. ఇప్పుడు ఎముకలు స్థానం తప్పాయి అంటే భయము వణుకు. అంటే మానవుని జీవితంలోనికి ఎప్పుడైతే భయము వణుకు ఎట్లొస్తుంది అంటే ఆయన పొందుతున్న శ్రమలు, అంత భయంకరమైన కష్టాలు, ఆయన మీద జరుగుతున్న దాడి ఎట్లా ఉందట? భయము వణుకు కలిగి చేసేటట్లుగా ఉన్నది. అది దేనికి సాదృశ్యం అంటే మన బ్రతుకుకే సాదృశ్యం. శిలువలో ఆయన పొందిన ప్రతి శ్రమ వెనుక మానవుని జీవితంలో లింక్ అయి ఉంటుంది. ఆయన శిలువలో పొందిన ప్రతి శ్రమకు మానవుని జీవితానికి లింక్ అయి ఉంటుంది. ఒక భయము వణుకు ఎప్పుడైతే వ్యక్తి జీవితం కోసం ఎముకలు కదిలినట్లుగా ఉంటాయి అంటే అది ఆలోచిస్తేనే అది ఒక భయంకరమైన బాధ, దాన్ని వర్ణించలేము. ఎందుకంటే ఒక మానవుని ఎముకలు కదిలేంతగా భయము పొందిన వారికి మాత్రమే తెలుసు. అది భయంకరమైన శ్రమకు సాదృశ్యంగా ఉన్నది. ఎముకలు కదిలిపోవడం అంటే చూడండి, యోగు జీవితంలో ఇల్లంతా పాడైపోయింది, పిల్లలు చనిపోయారు, పశువులు చనిపోయాయి, భయంకరమైన వ్యాధి శరీరంలోకి వచ్చింది. ఇప్పుడు ఆయనకు ఆధారం లేదు, నిరాధారంగా మారిపోయాడు. అప్పుడు అందరూ మాట్లాడుతుంటే ఆ మాటలన్నీ విన్న యోబు తన జీవితంలో ఏం కలుగుతుందో తెలుసా? ఆయన పొందిన శ్రమ కంటే మనుషులు మాట్లాడుతున్న అవమానాలు, నిందలు ఆయన ఎముకలను కదిలించాయట. ఆయన ఎముకలను కదిలించే అలాగనే ప్రభు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి దిగి వచ్చి నీ కొరకు నా కొరకు ఇప్పుడు కూడా ఈ ప్రజెంట్ దినాల్లో కూడా చాలా మంది ఆయన కొరకు ఇష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎవరికి నచ్చినట్టుగా వారు మాట్లాడుతూ ఉన్నారు. ఆ కులం దేవుడు, ఈ కులపు దేవుడు, ఆ మతపు దేవుడు, ఈ మతపు దేవుడు. ఆయన మతాలను స్థాపించేందుకు రాలేదు, కులాన్ని స్థాపించేందుకు రాలేదు. సర్వ మానవాళి కొరకు తను అప్పగించుకుని రక్తం చెందించి ప్రాణం పెట్టి విమోచన క్రయధనము కలుగజేయడం కొరకు దేవుడు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి తను అప్పగించుకుంటే ఇష్టానుసారంగా ఆయన మీద రూమర్స్, ఆయన మీద ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితులు అయినా కూడా చూడండి, మానవుని యొక్క పాపాన్ని, మానవుని యొక్క తిరుగుబాటు, మానవుని యొక్క స్వభావం అంతా కూడా ఆయన మీద వేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు యేసయ్య శరీరంలోనికి మానవుని దోషం అంతా రావడాన్ని బట్టి ఎముకలు ఏమయ్యాయి అంటే కదులుతున్నాయి, స్థానం తప్పిపోతున్నాయి, అవి చోట ఉండలేకపోతున్నాయి. కారణం ఏంటంటే అంత భయంకరమైంది మానవుని పాపం, అంత భయంకరమైంది మానవుని పాపం. అలాంటి పాపపు స్థితిలో, పాపపు పరిస్థితుల్లో బ్రతికిన మనము ఈరోజు నిత్య జీవపు సువార్త విని యేసయ్యే దేవుడని గుర్తెరిగి నీ కొరకు నా కొరకు చిందించబడిన కల్వారి రక్తం కిందకి వచ్చి మానవలసిన రక్షణ బాప్తిసాలు పొంది ఆయన బిడ్డగా మార్చబడ్డాం. దేవునికి స్తోత్రం. నీవు పొందుకున్న రక్షణ ఏదో అలాగ వచ్చింది కాదు, దాని వెనుక ఆయన శిలువ త్యాగము, యాగము, యజ్ఞము, ఎముకల స్థానం తప్పెంతగా ఆయన అనుగొట్టబడ్డాడు. అర్థమే, ఎముకల స్థానం తప్పెంతగా అనుగొట్టబడ్డాడు. కింద మనం చూసుకుంటే యెషయా ప్రవచన గ్రంథం 53:6 ఆయన ఎముకల స్థానం ఎలాగ తప్పాయి అనేది కూడా ఒక 2 మాటలు చెప్పి మరలా 2 మాటలకి వెళ్తాను. యెషయా ప్రవచన గ్రంథం 53:6 ప్రకారముగా మనందరి దోషం మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడు తనకిష్టమైన మార్గంలో తొలిగెను, యెహోవా మనందరి దోషము ఆయన మీద మోపెను అని ఉంటుంది. చూడండి ఇక అందరు నా వైపు. ఇప్పుడు మనందరి దోషం ఎవరి మీదకి వెళ్ళింది చెప్పాలి? ఎవరి మీదకి వెళ్ళింది? ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి మీదకి వెళ్ళింది. ఇప్పుడు ఆ దోషం ఆయన మీదకి వెళ్ళడాన్ని బట్టి ఏం జరిగింది? ఆ దోషానికి నివారణ అంటే నీ మీద చూస్తున్న వారి మీద, ప్రపంచం అంతటిలో బ్రతికి చలనం కలిగి జీవించి నడిపించబడుతున్న ప్రతి మానవుని యొక్క దోషం అంతా కూడా ఎవరి మీదకి వెళ్ళిందంట? యేసయ్య మీదకి వెళ్ళింది. ఆయన దోషమేమి చేయలేదు, ఆయన తప్పులేమి చేయలేదు. కానీ మానవుని దోషం అంతా ఎవరి మీదకి వెళ్ళింది? సర్వశక్తిమంతుడు, సజీవుడు, సర్వోన్నతుడు, సర్వ మానవాళి కొరకు దిగిలిచ్చి భూమిపైకి దిగి వచ్చిన పరిశుద్ధుడైన దేవుని శరీరం మీదకి మానవుని దోషం, లోకపు దోషం, ప్రపంచ మానవాళి అందరి దోషము దేవుని మీదకి వెళ్ళింది.
ఆ దోషానికి ఆ విమోచన ఏ విధంగా జరిగింది అంటే బైబిల్లో మనకు తెలియజేస్తుంది. మత్తయి సువార్త 27:26 ప్రకారంగా అది ఒక కొరడా రూపంగా మార్చబడ్డది. అది ఎలా మార్చబడ్డది? కొరడా రూపకంగా మార్చబడ్డది. అంటే దోషానికి నివారణ మానవునికి ఎలా జరిగింది అంటే ఎముకల స్థానం ఎట్లా తప్పాయో నేను చెప్తున్నాను వినండి. ఆ కొరడా తీసుకొని ఆయనను కొడుతూ ఉన్నారు. ఎముకలు స్థానం తప్పాయంటే ఎట్లా తప్పుతాయి? ఎముక ఆ కొరడ ఎలాంటిదంటే ఒక ఎముక తీసుకొని ఆ ఎముకకు జంతు చర్మముతో చేయబడినటువంటి తోలును తీసుకొని కొరడా చేసి ఆ కొరడా చేయబడినటువంటి ఆ తాడుకు ఒక ముళ్ళు తీసుకొని ఆ ముళ్ళును పెట్టి ఆ ముళ్ళు కలిగినటువంటి ఆ జంతు చర్మంతో చేయబడినటువంటి ఆ తాడు ఆ ఎముక పట్టుకొని ఆయన వీపు మీద కొడితే ఆ ముళ్ళు ఆయన శరీరంలోకి వెళ్ళి ఆ శరీరం అంతా చీల్చాలి. ఇప్పుడు చీలుస్తున్నప్పుడల్లా కొడుతున్నప్పుడల్లా ఆయన శరీరం ఏమైతుంది? ఆయన ఎముకలు ఏమైతున్నాయి? ఒక్కొక్క దెబ్బకు ఎముకలు కదిలిపోతున్నాయి. ఎందుకు ఆయనను కొట్టవలసి వచ్చింది? ఆయనలో ఏ దోషము లేదు, నాలో పాపం ఉన్నదని నిరూపించగలరా అని సవాలు చేసిన దేవుడు. కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యములు లేని పరిశుద్ధుడైన దేవుడైన మరి దేని కొరకు సిలువలో ఆయన కొరడా దెబ్బలు తినవలసి వచ్చిందంటే మానవుని కొరకు. పాపములు నశించిపోయి దోషములు నశించిపోయి అంధకారం చేత పీడించబడి దోష అపరాధములలో పాపములో తూలనాడి పాడైపోయి నశించిపోతున్న మానవుని నిమిత్తము కొరడా దెబ్బలు తినవలసి వచ్చింది. ఆ ఒక్కొక్క కొరడా దెబ్బ నీ జీవితానికి మన జీవితాలకు సాదృశ్యంగా ఉన్నది. ఒక్కొక్క కొరడా దెబ్బ అది ఎవరు కాదు, నీవే. నీ జీవితం శుద్ధీకరించబడేందుకు ఆయన మీద కొరడా దెబ్బలు వెళ్ళవలసి వచ్చింది. ధర్మశాస్త్ర కాల ప్రకారముగా ద్వితీయోపదేశకాండం 25:2-3 చూసుకుంటే ఎవరైనా ఒకవేళ ఏదైనా పొరపాటు తప్పు చేస్తే ఆ న్యాయాధిపతి దగ్గరికి తీసుకెళ్తే యూదుల ఇశ్రాయేలు యొక్క నిబంధన ప్రకారముగా అతడిని ఒక్కటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టాలి అనేది వాళ్ళ ధర్మశాస్త్ర నియమం. ఎవరిని కొట్టాలి అంటే వాస్తవికంగా దోషములను వారిని కొట్టాలి, పొరపాటు చేసిన వారిని కొట్టాలి, పాపం చేసిన వారిని కొట్టాలి, దేవుడికి విరోధంగా జీవించిన వారిని కొట్టాలి, ఇష్టానుసారంగా జీవించిన వారిని కొట్టాలి, ధర్మశాస్త్రం విరుద్ధంగా బతికిన వారిని కొట్టాలి. మరి యేసు ప్రభువును కొట్టవలసి వచ్చిందంటే అదంతా మానవుడు ఆ స్థితిలో ఉన్నాడు. ఎలాంటి స్థితి మానవుంది? దోషములో, అపరాధములో, పాపములో, విరోధములో, దేవుడికి విరుద్ధంగా మానవునికి ఆయాసకరంగా పాపములో బ్రతుకుతున్న మానవుని జీవితం కొరకై యేసు ప్రభు మౌని అయిపోయాడు. పిలాతు దగ్గర, హేరోదు దగ్గర మౌనమైపోయాడు. బైబిల్ చెప్తుంది అందుకొరకే మన దోషమంతా ఆయన మీదకి వెళ్ళిందట. మన దోషములను బట్టి అతడు నల్లగొట్టబడేను. బైబిల్ వాక్య స్పష్టంగా ఉంది. చదివిన బట్టి సమయం సరిపోదు కాబట్టి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:24 ప్రకారంగా పౌలు అంటాడు, నన్ను ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టారు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:24 ప్రకారంగా నన్ను ఒకటి తక్కువ కొరడా దెబ్బలు 40 కొట్టారు. మనం ప్రార్థన చేస్తాం, ప్రభువును ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టారని. ఎక్కడ ఉండదు ప్రభువును ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టినట్లుగా. మత్తయి నుండి యోహాను సువార్త వరకు 4 పత్రికలు ఎక్కడ కూడా ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టినట్లుగా కనబడేది. మరి ఎట్లా మనకు దానికి సాదృశ్యం అంటే ద్వితీయోపదేశకాండం 25:2-3 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:24 ప్రకారంగా యూదుల యొక్క నియమ నిబంధనల ప్రకారంగా ఒక వ్యక్తి దోషములు ఉంటే కొరడా దెబ్బలు కొట్టాలి, అది ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టాలి అని బైబిల్లో ఉన్నది. మరి యేసు ప్రభువును కొట్టవలసి వచ్చింది. ఆయన ఏమైనా దోషం చేస్తాడా? ఒకసారి చదవండి యోహాను సువార్త 19:4 యోహాను సువార్త 19:4 ఇదిగో ఈయన యందు ఏ దోషము నాకు కనబడలేదు. రాజు చెప్తున్నాడమ్మా, పరిపాలన చేస్తున్న అధికారి చెప్తున్నాడు, ఈయన యందు నాకు ఏ దోషము నాకు కనబడలేదు. 6వ వచనం ప్రధాన యాజకుడు ఆయన చూచి సిలువేయము అంటే ఆయన యందు ఏ దోషము నాకు కనబడలేదు. దోషం లేదు యేసయ్యలో. ఎందుకు కొరడా దెబ్బ వచ్చింది? దోషంలో నువ్వున్నావు, దోషంలో మనమున్నాం. దోషం నీ జీవితాన్ని, నా జీవితాన్ని పాడు చేస్తుంది. ఆ దోషాన్ని బట్టి
మానవునికి విమోచన కావాలి కాబట్టి ఆ దోషమే ఒక కొరడాగా మారిపోయి ఆయన మీదికి వెళ్ళడం జరిగింది. ఆ కొరడా దెబ్బలను బట్టి ఆయన శరీరంలో ఉన్న ఎముకలన్నీ ఏమయ్యాయట? స్థానం తప్పిపోయాయి. సిలువను మోసుకొని ఆయన వెళ్తున్నప్పుడు సిలువ బుద్ధ స్కంధాల మీద పెట్టుకొని నడుస్తుంటే అప్పుడు ఆయన ఎముకలన్నీ ఏమైపోయాట? స్థానం తప్పిపోయాయి. ఆ సిలువ కూడా ఎవరో కాదు, నీవే ఒక సిలువ, మీరే ఒక సిలువ, మనమే ఒక సిలువ. ఆయన భుజాల మీదకి వెళ్ళిన సిలువ ఎవరో కాదు, మనమే. ఒకసారి చూడండి, సిలువ కొరకు మనం గమనిస్తే మైనస్ నిలువు చెక్క అంటే ఏంటిది? నిలువు అంటే ఏంటిది? నిలువు చెక్క అంటే చదువుకున్న పిల్లలకు అర్థం. నిలువు చెక్క అంటే నిలువు అంటే దానికి అర్థం ఏంటిది? మైనస్. నిలువు అంటే ప్లస్. అడ్డం చెక్క అంటే ఏంటిది? మైనస్. ఇప్పుడు నిలువు ప్లస్, అడ్డం మైనస్. ఇప్పుడు మైనస్ ని ఆ నిలువు చెక్కకు పెట్టగానే అక్కడ ఏమైంది? ప్లస్ అయిపోయింది. అంటే మానవుని జీవితం మైనస్. మన జీవితంలో ఏది చూసినా అంతా మైనస్ ఉంటది. అంటే అన్ని అయిష్టమైన కార్యాలు ఉంటాయి, ఏ ఒక్కటి కూడా ఉపయోగకరమైనవి ఉండవు. మానవుని జీవితం జన్మహ పాపం కర్మహ పాపం. మానవుని జీవితంలో దోషం అపరాధం ఉన్నది. చూపుల ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచన ద్వారా, వ్యక్తిత్వం ద్వారా, బాల్యం మొదలుకొని మనకు జ్ఞానం తెలిసేంత వరకు కూడా మానవుని స్థితి ఎలాంటిది అంటే పాపము చేత నడిపించబడుతుంది. నేటి ప్రపంచాన్ని అయితే ఇంకా ఇంత ముందు కంటే ఇప్పుడు ఇంకా గమనిస్తే ప్రపంచాన్ని భయంకరంగా పాపం ఏలుబడి చేస్తుంది. మానవుని సమస్త దోషము దేవుని మీద మోపబడ్డది. అది ఒక శిలువగా మార్చబడ్డది, అది ఒక కొరడాగా మార్చబడ్డది. ఆ దెబ్బలన్నీ ఆయన పొందుతున్నప్పుడు ఆయన ఎముకలన్నీ స్థానం తప్పిపోయాయి. అందుగురించి స్వరూపమైన సొగసైన లేని వాడిగా ఆయన మార్చబడ్డాడు. ఆయన ఆకారం మారిపోయింది, నిరాకారంగా అయిపోయాడు, ఆయన దుల్లగా మారిపోయాడు. ఆయన ఎందుకయ్యా అంటే మన దోషం, మన అపరాధం ఆయన మీదకి వెళ్ళింది. ఆయన అందుకొరకు ఎముకలన్నీ స్థానం తప్పిపోయాయట. ఎముకలు స్థానం తప్పిపోవడం అంటే మామూలు విషయమే కాదు. అది ఆలోచిస్తే భయంకరమైన బాధ. ఒక ఎముక ఒక్కసారి శరీరంలో నుండి పక్కకు జరిగితే అది అంత భయంకరంగా ఉంటుంది. నొప్పి భరించలేము. కానీ ప్రభు ఎముకలన్నీ స్థానం తప్పినా మౌనమైపోయాడు, మౌనంగా ఉన్నాడు. తెలుసు ఆయన ఎముకలో స్థానం తప్పిపోయి శరీరంలో ఒక భయంకరమైనటువంటి నొప్పి కలుగుతుంది. ఆ ఎముకలు స్థానం తప్పిపోయిన దానికి సాదృశ్యం నీ బ్రతుకు, నీ జీవితం పరిమళించి ప్రకాశించి ఆనందమయంగా మార్చబడాలి. పూర్వనాడి పాడైపోతున్న కుటుంబ వ్యవస్థను కట్టి బాగు చేయడం కొరకు యేసయ్య తను తను అప్పగించుకుని తన ఎముకలన్నీ కూడా స్థానం తప్పిపోయాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకటి, ఎముకలు స్థానం తప్పాయి. రెండోది చదువుకుందాం, చదవండి. రెండోది ఇదే కీర్తన 22:15. నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. ఓకే, ఇప్పుడు నా వైపు చూడాలి. మళ్ళీ రెండో మాట. ఫస్ట్ అయితే అక్కడ మనం చదువుకున్నాం ఎట్లుందంటే పరిస్థితి. ఒకసారి చదువు. నా బలము ఎండిపోయి ఏమైందంట? ఆయన బలము ఎండిపోయింది. ఆయన బలం ఏమైందమ్మా? సెలవులో ఆయనను కొడుతుంటే, హింసిస్తుంటే, నిందిస్తుంటే, ఆయన మీద దాడి కొడుతూ ఉంటే ఆ శ్రమలో ఆయన బలం ఏమైపోయిందట? ఎండిపోయిందంట. అసలు శరీరంలో ఏమాత్రం ఒక్క ఆవగింజంత శక్తి కూడా లేకుండా మొత్తం కాలైపోయింది, ఎండిపోయింది. అంటే ఆయన శరీరంలో అసలు ఆయన నిలబడంత స్థితి కూడా లేకుండా నలగొట్టబడ్డాడు. ఆయన శరీరం అట ఎండిపోయినట్లుగా అయిపోయిందంట. ఆయనకు అసలు బలము లేదు నిలబడదామన్నా. ఎండిపోయి అది ఆయన జీవితంలో ఆయన శరీర రక్త మాంసములు అంతా కూడా ఎండిపోయినట్లుగా ఉన్నదని బైబిల్ చెప్తుంది. ఆ శ్రమలు నేను ఈరోజు ఎందుకు మాట సిలువలో శ్రమలు పొందాడు, ఎట్లా పొందాడు అది మనకు తెలియాలి. ఆ జరుగుతున్న సందర్భమును బట్టి ఎందుకు ఆయన ఏమైపోయిందనే శరీరం ఏ విధంగా మార్చబడ్డది అనేది మనకు గ్రహింపు రావాలి. ఒకటి, ఆయన ఎముకల స్థానం తప్పాయి. రెండోది, ఆయన బలమంతా ఎండిపోయిందట. దానికి సాదృశ్యం దేనికి అంటే ఎండిపోయిన జీవితానికి సాదృశ్యం. దేనికి సాదృశ్యం? ఎండిపోయిన జీవితానికి సాదృశ్యం. చిల్లు పెంక అని అంటే దాని అర్థం ఏంటంటే పగిలిపోయిన కుండ ఉంటది కదా,
పగిలిపోయిన కుండ ఉంటుంది కదా, ఆ పగిలిపోయిన కుండలో పగిలిపోయినాక ముక్కలు అయితే కదా, దాన్నే చిల్లు పెంక అంటారు. చిల్లు పెంక అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే పగిలిపోయిన జీవితానికి సాదృశ్యం, ఎండిపోయిన జీవితానికి సాదృశ్యం. ఎవరు ఎండిపోయిన వారు, ఎవరు పగిలిపోయిన వారు అంటే కుమ్మరి అని పిలబడుతున్న యేసయ్య చేతిలో మానవుడు చేయబడ్డాడు. కానీ మానవుని పాపాన్ని బట్టి మానవుని జీవితం ఎలాగైపోయింది అంటే పగిలిపోయింది. నువ్వు పగిలిపోయిన ఒక చిల్లు పెంకలాగా మారిపోయావు. ఎండిపోయినట్టుగా ఉన్నది నీ బ్రతుకు. ఎండిపోయిన మానవుడి జీవితాన్ని తిరిగి చిగురింప చేసినందుకే యేసయ్య శిలువలో యజ్ఞమయ్యాడు, బలి అయ్యాడు, యాగమయ్యాడు. ఎండిపోయిన స్థితి మానవుని జీవితానికి సాదృశ్యం. యేసు ప్రభు ఎవరో తెలియక ముందుకు మన బ్రతుకులు కూడా ఎండిపోయినట్లుగానే ఉండే. ఏమాత్రం ఏం లేదు, సమాధానం లేదు, ఆరోగ్యం లేదు, క్షేమం లేదు, భద్రత లేదు, సుఖ సౌఖ్యం అంతగడ్డ లేదు. ఏది చేసినా ఎంత చేసినా ఎండిపోయినట్లుగానే ఉంది బ్రతుకు. ఈరోజు పరిగణిస్తుంది, ప్రకాశిస్తుంది. కొంచెం నెమ్మది కలిగి ఉన్నావు, ఆరోగ్యంగా ఉన్నావు, సమాధానంగా ఉన్నావు. కారణం ఏంటిది? ఎండిపోయిన నీ బ్రతుకులోనికి యేసయ్య శ్రమ, ఆ శిలువ త్యాగం నీలోనికి రావడాన్ని బట్టి ఎండిపోయిన నీ బ్రతుకు చిగురించింది. మనం ఈరోజు చిగురించి ఉన్నాం. కారణం ఏంటిది? ఎండిపోయినలాగా యేసయ్య తను అప్పగించుకున్నాడు. ఎండిపోయినప్పుడు ఆయనకు ఏమైతుందంటే దాహం అయింది. ఏమైంది? ఆయనకు దాహం అవుతుందా కదా? ఎండిపోయిన మన గొంతు ఎండుకపోయిందంటే ఏమైతుందా? మన వెంటనే అవుతుందా కదా? ఆయన బలమంతా ఎండిపోయిందట. అది దేనికి సాదృశ్యం ఉందంటే ఎండిపోయిన మానవుడి జీవితం ఆయనకు దాహంగా అవుతుంది. ఆ దాహం అవుతున్నప్పుడు ఆయన నీళ్లు తాగుదామన్న శిలువ శ్రమలో ఆయన అలాగా ఆలోచించి ఆశపడుతున్నప్పుడు అట అక్కడ ఉన్న సైనికులు ఆయనకు ఏమిచ్చారమ్మా? చేదు ద్రాక్షరసాన్ని ఇచ్చినట్టుగా బైబిల్ చెప్తుంది. ఏమిచ్చారు ఆయనకు? చదవండి, మత్తయి సువార్త 27:34 చదువు ఒకసారి. మత్తయి సువార్త 27:34 చదువు. చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చింది. మత్తయి సువార్త 2:11 చదువు. తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారు సాంబ్రాణిని బోలమును కానుకలుగా. బోలెము అనగా చేదు ద్రాక్షరసానికి సాదృశ్యం. ఆయన జననములోనే ఉన్నది. సిలువలో ఆయన పొందబోయే శ్రమలను సూచించింది. ఆయన జననములోనే. ఇక్కడ కూడా సిలువకు ఆయన అప్పగించుకుంటున్నప్పుడు ఆయనకు దాహం అయితే ఎండిపోయినట్లుగా అయిపోయాడు. ఆయన గొంత ఎండకపోయింది. సైనికులు ఆయన తీసుకొచ్చి ఇచ్చిన నీరు ఏమిటంటే నీరు ఇవ్వలేదు, అది చేదు ద్రాక్షరసం ఇచ్చారు. ఒక గిన్నెలో చేదు ద్రాక్షరసాన్ని తీసుకొచ్చి ఆయనకి ఇస్తే తాగలేకపోయాడు. ఆ గిన్నెలో ఉన్న చేదు ద్రాక్షరసం మన జీవితానికి సాదృశ్యం. చేది మానవుని జీవితం అంతా కూడా చేది. కక్షలనే చేదు, అసూయ అనే చేదు, ఈర్ష్యలనే చేదు, పాపం అనే చేదు, వ్యాధి అనే చేదు, శరీర కోరికలనే చేదు. మానవుడి జీవితం అంతా కూడా చేదే. ఎక్కడ పరిమళం లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. ఆ చేదు ద్రాక్షరసం ఆయనకి ఇస్తే అది తాగలేకపోయాడు. అయినా తప్పని పరిస్థితి అయిపోయింది. ఎండిపోయాడు కదా, గొంతు ఎండికపోయింది కదా. ఎండిపోయిన మన బ్రతుకులను బాగు చేయడం కొరకే, ఎండిపోయిన మన జీవితం చిగురింపు చేయడం కొరకే, ఎండిన మొద్దులో నుండి చిగురు అని వచ్చినట్లుగా యేసయ్య నీలో జీవితాన్ని చిగురింప చేయడం కొరకు ఆయన ఎండిన మొద్దులాగా మారిపోయాడు. ఆయన శరీరం అంతా కూడా, ఆయన బలమంతా కూడా ఎండిపోయిందట. కీర్తనకారుడు అంటున్నాడు 22వ కీర్తన 15వ చరణంలో, ఆయన ఎండిపోయిందట. ఆయన బలము, మన బలము కూడా ఒకప్పుడు ఎండిపోయినట్లుగానే ఉన్నది. ఈ రోజు కొంచెం బలవంతులుగా మార్చబడ్డాం. ఆ బలము దేనిలో అంటే క్రీస్తులో, యేసయ్యలోని మనకు బలం వచ్చింది. ఆయనను బట్టి మనకు బలము, ఆరోగ్యం, క్షేమ, భద్రత కలిగింది. మనకు బలాన్ని ఇచ్చినందుకు ఆయన స్థితి, ఆయన శరీరం ఎండిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోయింది. సిలువ వేసింది కూడా ఇదే ఎండాకాలమే. కొంచెం చర్చలు కూర్చుంటేనే, ఒకవేళ కరెంటు లేకుంటే తట్టుకోగలుగుతామా? తట్టుకోలేము. కానీ మానవుడి జీవితం ఎంత భయంకరంగా శోధించబడితే మానవుడు పాపాన్ని ఆయన భరించి ఎండిపోయిందట. ఆయన శరీరం చిల్లు పెంక అంటే పగిలిపోయిన కుండ వలె ఉన్నది మానవుని జీవిత సాదృశ్యం. చిల్లు పెంక వలె బ్రతుకు మన పరిస్థితులు. కానీ ఆయన కూడా పగలగొట్టబడిన కుండ వలె మారిపోయాడు. పగిలిపోయిన కుండలాగా అయిపోయింది ఆయన స్థితి. కింది వచనం చూసుకుంటే
ఆయన నాలుక, ఆ మాట చదువు. నా నాలుక ఆ. నా దవడను ఆ. అంటుకొని ఉన్నది. రెండో అంశం, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. అందరు చెప్పండి. యేసు ప్రభు నాలుక ఎలా ఉందట? దవడను. నాలుక ఎక్కడ ఉండాలి? ఇట్లుంటుంది. నాలుక దవడను అంటుకోవడం అనగా ఒకసారి అర్థం చేసుకుందాం. శ్రమలు పొందాడని తెలుసు, ఎంత పొందాడో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఎముకలు స్థానం తప్పిపోయి అంతగా కొరడా ఆయన మీద వచ్చింది. సిలువను మోసాడు. మానవుని జీవితం అంత భయంకరంగా ఆయన ఎముకలు కదిలించేంతమంది మానవుని పాపం. రెండోది, ఆయన నాలుక దవడను అంటుకుంది. అది సాధ్యమైందంటారా? ఒకసారి మీరు గమనిస్తే నాలుక దవడను అంటుకోవడము అనగా అది ఎంత భయంకరంగా ఉందో ఒకసారి అర్థం చేసుకుందాం. దవడ అంటే ఈ పక్కకి వెళ్ళిపోయి ఇక్కడ ఉండే నాలుక ఈ పక్కకి వెళ్ళిపోయింది అంటే, నాలుక ఈ పక్కకి వెళ్ళిపోయింది అంటే, దవడను అంటుకున్నదంటే ఎంత భయంకరంగా ఆయనను హింసించారో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. చూడండి ఒకసారి, నాలుక దవడను అంటుకపోయింది కదా, ఎండిపోయింది అనే దానికి కూడా చెప్పమంటే సమయం లేదు కాబట్టి, నాలుక దవడను అంటుకుపోయిన దానికి సాదృశ్యంగా ఒకసారి ఒక మాట చదువుకుందాం. చదవండి. మార్కు సువార్త 14వ అధ్యాయము 65వ వచనం చదవండి. మార్కు సువార్త 14వ అధ్యాయం 65వ వచనం చదవండి. కొందరు ఆయన మీద ఉమ్మి వేసి ఆయన ముఖమునకు ముసుగు వేసి, అంతా నా వైపు చూడాలి, ఆయన ముఖం మీద ముసుగు వేసి ఆయనను గుద్దుచు. ముఖం మీద ముసుగేసి ఏం చేశారట? అమ్మా ఏం చేశారు? యేసు ప్రభు ఇలాగులు తీసుకొని వచ్చి ముఖం మీద ఏమేస్తారు? ఆయన తల మీద ముసుగేసారు. ఒక టోపీ లాగా అనుకోండి. ఆయన శరీరం, ఆయన కళ్ళు కనబడకుండా ఇలాగు వేసి, ఇప్పుడు వాస్తవికంగా అది ఎవరికి వేస్తారంటే ఖైదీలకు వేస్తారు. పోలీస్ స్టేషన్లో ఖైదీలకు వేస్తారు, బయట వాళ్ళకి చూడకుండా. కానీ యేసయ్య ఏ నేరం చేయలేదు, ఏ పాపం చేయలేదు. నేరం చేసింది మనం, పొరపాటు చేసింది మనం, పాపం చేసింది మనం. మన నింద అవమాన పాప రోధములను తొలగించుట కొరకు యేసయ్య ప్రజల ఎదుట, రాజుల ఎదుట, అధికారుల ఎదుట మౌని నిలబడిపోయాడు. అలా నిలబడ్డాడు కాబట్టి ఈరోజు విమోచన కలిగింది, విడుదల కలిగింది. మానవుని జీవితానికి నిత్యత్వం చేరగలిగిన ఆ ధన్యత, భాగ్యం వచ్చింది. లేదంటే మన బ్రతుకు పాడైపోయేది. ఆయన ముఖం మీద ముసుగు వేసి అట వాళ్ళు ఏం చేశారు? గుద్దుతూ ఉన్నారు. ఆయన బైబిల్ చెప్తుంది, గుద్దుతూ ఉన్నారట. ఎక్కడ? ఈ పక్కకు ఇక్కడ ఆయన ఎట్లా పడితే అట్లా ఆయన శరీరం మీద కొడుతూ ఉంటే ఇక్కడున్న నాలిక వాళ్ళు కొట్టే కొట్టుడుకు, ఆ గుద్దుడుకు ఆ నాలిక ఏ పక్కకి వెళ్ళిపోయింది? దవడకి వెళ్ళిపోయింది. ఆయన నాలిక అంతగా గుద్దారట ఆయన ముఖం మీద. అది దేనికి సదృశ్యం అంటే, నీ జీవితంలో అలాంటి శ్రమ అంటే రెండు విధాలుగా ఇది మనకు సూచిస్తుంది. ఒకటి, నాలుక దవడను అంటుకుందంటే నీవు పొందుతున్న భయంకరమైన శ్రమలు, భయంకరమైన కష్టం, తట్టుకోలేనంత బాధ, తట్టుకోలేనంత వేదన, తట్టుకోలేనంత దుఃఖం, నీ జీవితాన్ని కొనుగోలు చేసే స్థితులు, నీ కన్నీళ్ళు, నీ కష్టం, నీ వేదన, నీ కుటుంబాన్ని ఏలుబడి చేస్తున్న వ్యాధి, బాధ, దుఃఖం, నిట్టూర్పు, సమస్య, అది నిన్ను పాడి చేస్తుంది కదా. అదంతా కూడా యేసయ్య మీదికి వెళ్ళడాన్ని బట్టి నాలుక దవడగంటుకుంది అనగా మానవుడి జీవితాన్ని పరిశుద్ధపరచడానికి సాదృశ్యం ఉన్నది. రెండోది, ఆయన గుద్దారు అంటే అది దేనికి సదృశ్యం అంటే మనం పొందుతున్న శ్రమలకు సాదృశ్యం, మనం ఎదుర్కొంటున్న బాధలకు సాదృశ్యం. నువ్వు కష్టాల్లో ఉండొద్దని, నువ్వు కన్నీళ్ళలో ఉండొద్దని, నువ్వు వేదనలో కృంగిపోవద్దని, నువ్వు నీ జీవితం పాడైపోకూడదని నీ కొరకు యేసయ్య పిడిగుద్దులు తిన్నాడు. ఆయన ముఖం మీద గుద్దాడు. ఆయనను నాలుక దవడను అంటుకునేటట్లుగా ఎంత భయంకరమైన బాధ, ఎంత భయంకరమైన కష్టం. రెండోది మనం గమనిస్తే, యేసయ్య దవడను అంటుకుపోయేటట్లుగా వారు గుద్దితే ఆయన బాధ అనుభవించాడు. నువ్వు ఒక చిన్న శ్రమ వస్తే తట్టుకోలేకపోతున్నావు, ఒక చిన్న బాధ వస్తే తట్టుకోలేకపోతున్నావు, ఒకరు ఒక మాట అంటే నువ్వు తట్టుకోలేకపోతున్నావు. బైబిల్ చెప్తుంది, బొచ్చు కత్తిరించు అని ఎంత గొర్రె మౌనంగా ఉన్నట్లు యేసయ్య
మౌనంగా ఉన్నాడు. మరి నువ్వెందుకు ఉండలేకపోతున్నావు? మాట్లాడేటప్పుడు ఒకసారి అర్థం చేసుకో, నోరు తెరిచేటప్పుడు అర్థం చేసుకో. అలాంటి అపవిత్రమైన నోరు కలిగిన మనలను, అపవిత్రమైన మాటలు మాట్లాడి మన నాలుకను, అపవిత్రమైనటువంటి మన పెదవుల నుండి వచ్చే పదజాలములను పరిశుద్ధపరచుట కొరకు యేసయ్యను గుద్దితే నాలుక దౌడ కట్టుకుండి ఆయన అంత శ్రమను అనుభవించి నిన్ను రక్షిస్తే, రక్షణ పొంది నీవు నీ నోరును కంట్రోల్ చేసుకోకుంటే, నీ నాలుకను కంట్రోల్ చేసుకోకుంటే, నీవు ఇంకా మరల తిరిగి నీవే ఆయనను హింసిస్తున్నట్టు, నీవే ఆయనను హింసిస్తున్నట్టు. ఒక్కసారి ఆయన నాలుక దౌడ కట్టుకున్నది, మరలా ఎందుకు నువ్వు ఆయన్ని పొంది పెడతావు మాటలతోనే? ప్రతి క్రైస్తవుని జీవితం ఈ రోజు పాడైపోయినందుకు అందరి జీవితంలో ఒకటే నోరు. ఏంటమ్మా? నాలుక. ఇది 100% మీరు గుర్తుపెట్టుకోండి. నీ నాలుకలోనే ఉన్నది సమస్తము. జీవము మరణము నీ నాలుకలోనే ఉన్నది. ఆరోగ్యము క్షేమం నీ నాలుకలోనే ఉన్నది. మేలు సమృద్ధి నీ నాలుక మీద ఉంది. శాపము ఆశీర్వాదం నీ నాలుక మీద ఉన్నది. ఇతరులు దూషించడం ప్రేమించడం నీ నాలుకలోనే ఉన్నది. నీ నాలుక సరైన క్రమములో ఉండాలని ఆయన నాలుక దౌడ కంటుపోయేటట్లుగా ప్రజలు ఆయన గుద్దరట సైనికులు. అంత శ్రమను అనుభవించి నీవు మౌనమైపోయి ఒక నెమ్మది కలిగిన క్రైస్తవులుగా నడిపించబడాలని ఆయన శ్రమ పొంది, ఇబ్బంది పొంది, కష్టాలు పొంది ఆయన మౌనం అయిపోతే నీవెందుకు పొదుపు లేని వ్యక్తిగా నడిపించబడుతున్నావు? నోరు కంట్రోల్ ఉండలేదండి, నీ నాలుగు కంట్రోల్ ఉండలేదండి. ఒక క్రైస్తవునిగా నీ జీవితంలో మౌనం స్థితి అసలు లేదేంటి? ఒక రోజైనా నీ నోటిలో నుండి వ్యర్థమైన మాట రాకుండా కంట్రోల్ చేసుకున్న దినములు ఉన్నాయా? ఇక్కడిచ్చిన దినాల్లో ఒక్క తప్పు మాట్లాడకుండా, ఒక్క పొరపాటు మాట పొద్దున్న లేచి నుండి రాత్రి పడుకున్నంత వరకు కూడా నా నోటిలో నుండి, నా నాలుక నుండి ఒక్క అపవిత్రమైన మాట కూడా నేను మాట్లాడలేదు పాస్ట్ గా అనే వాళ్ళు ఉంటే నేను ధన్యులే. ఒకవేళ మాట్లాడితే ఆయన నాలుక దౌడను అంటుకునేటట్లుగా ఆయనను గుద్దుతా ఉన్నారు, మొక్కల మీద, కళ్ళ మీద ఆయన దౌడలను గుద్దుతా ఉన్నారు. బైబిల్లో ఇంకొక మాట కూడా మనకు కనబడి దేశపరచడం 56లో ఆయన చెంపల మీద ఉన్న గడ్డాన్ని అట వాళ్ళు పెరిగి వేశారట. ఏం చేశారు? గడ్డాన్ని పెరిగి వేశారు. అసలు అర్థం చేసుకోండి, గడ్డాన్ని పెరిగి వేస్తే ఎంత విలవిలలాడిపోయి ఉండొచ్చు, ఎంత విలవిలలాడిపోయి ఉండొచ్చు. నిన్ను ఎవరైనా ఒక మాట పెరిగి వేయడం అంటే, నిన్ను ఎవరైనా ఒక మాట అంటే తట్టుకుంటలేవు. ఈరోజు ఒక్క మాట తట్టుకుంటలేవు. భర్త భార్య ఒక మాట అంటే తట్టుకుంటలేరు ఈ రోజుల్లో. భార్య భర్తను ఒక మాట అంటే తట్టుకుంటలేరు ఈ రోజుల్లో. భార్య భర్తలుగా, తల్లిదండ్రిగా పిల్లలను ఒక మాట నోరు తెచ్చి గట్టిగా ఏదైనా మాట్లాడితే పిల్లలు తట్టుకుంటలేరు ఈ రోజుల్లో. క్రైస్తవ కుటుంబాలే పేరుకు, క్రైస్తవ బిడ్డలే పేరుకు, కానీ యేసయ్య గడ్డ పెరిగి వేస్తే మౌనంగా ఉన్నాడు. పిడుగుద్దులు గుద్దితే నాలుక దౌడను అంటుకున్నది కానీ మౌనం అయిపోయాడు. కానీ నీకెందుకు ఆ కృతజ్ఞత ఉండలేదు? నీవెందుకు ఆ స్థితిలోనికి వెళ్ళలేదు? నువ్వెందుకు అలా మౌనంగా ఉండలేకపోతున్నావు? ఎందుకు నీ నాలుక, నీ నోరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు? ఇంకా అదే విచ్చలవిడి జీవితమా? ఇంకా అదే నోరా? ఇంకా అదే మాటలు? ఇంకా అదే స్థితి? ఇంకా అదే పరిస్థితి? ఇక్కడైనా బ్రతుకుల మార్పు రాదా? ఎన్నో గుడ్ ఫ్రైడేలు వస్తున్నా వెళ్ళిపోతున్నాయి. ఒకసారి అర్థం చేసుకో, యేసయ్య నాలుక దౌడను అంటుకునేటట్టుగా శ్రమ పొందాడు కదా, నువ్వు మౌనమై ఉండలేవా? కేవలం దేవుడితో మాట్లాడి మనుషులతో తక్కువ మాట్లాడే స్వభావానికి వెళ్ళలేవా? నీ నాలుకను నీవు స్వాధీనం చేసుకోలేవా? ఒక కంట్రోల్లో ఉండలేవా? మరలా నువ్వు చేస్తున్న ద్రాక్షరసం అంటే తీసుకొని నోట్లో పెట్టుకొని తింటావు, ద్రాక్షరసం తాగుతావు. అదే నోరుతో ఎట్లా పడితే అట్లా మాట్లాడతావు నాలుకతో. ఇప్పుడు మరలా నువ్వు ఏం చేస్తున్నావు? ఆయన తిరిగి మరలా నీవే హింసిస్తున్నావు. అందుగురించి దండ పెట్టి చెప్తా, రొట్టెలు చేయి వేయకుని ఎట్లా పడుతుందో బ్రతికేటోళ్ళు, ఎలా పడతాలే ఉండేటోళ్ళు దయచేసి మీ దండ పెట్టి చెప్తున్నా, రొట్టె తీసుకోకూడని చెప్తా. ఎందుకు? నువ్వు మరలా ఆయన హింసిస్తూ, ఆ రొట్టెలు చేసి, ఆ ద్రాక్షలను చేసి మరలా హింసిస్తూ. నోరు కంట్రోల్ ఉండగా, నాలుక కంట్రోల్ ఉండగా ఎన్ని ఉపదేశాలు వింటారు? నాలుక దౌడను అంటకపోవడం అంటే మామూలు విషయం కాదు. అది అంత
భయంకరమైన శ్రమ ఆయన తల మీద జరిగింది. క్రైస్తవునిగా పేరు పెట్టుకున్నావు, అసలు రోషం లేని బతుకుతే మంచిది. ఎందుకు రోషం అసలు విపరీతమైన రోషం ఏంది అసలు? ఓపిక లేదు, సహనం లేదు, తగ్గింపు స్వభావం అంతకంటే లేదు. దేవుడు నీ కొరకు నా కొరకు దేవుడు రెండుకి పోయేంతగా ఆయన మీద దాడి, ఆయన కొట్టినా, ఆయన గుద్దినా మౌనమైపోయాడే. నువ్వు ఒక మాట తట్టుకుంటలేవు. ఎట్లా పరిపూర్ణత చెందుతూ ఎలా పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నావు? అలాగనే ఉంటే వెళ్ళగలుగుతావా? నమ్మకం ఉందా? గ్యారెంటీ ఉందా? సరి చేసుకునే రోజులు కదా ఇది. ఒకసారి ఆయన శ్రమని మనం గుర్తు చేసుకుంటే మనం ఎంత మౌనమైపోవాల్సి ఉన్నది. ఎందుకు అంత ఉద్రేకం? ఎందుకు అంత తొందరపాటు? ఎందుకంత ఆవేశం? ఎందుకంత తోలనాడే బ్రతుకు? ఎందుకు వ్యర్థమైన మాట? ఇకనైనా మార్చుకుందాం, ఇకనైనా మార్పు చెందుదాం, ఇకనైనా ప్రభుకు అప్పగించుకుందాం. ప్రభా, నా కొరకు నిన్ను కొడితే, నిన్ను గుద్దితే నీ నాలుక దౌడన్నట్టుకుందయ్యా. ఎంత శ్రమ ప్రభా నా కొరకు అనుభవించు. ఈ రోజు నిన్న నాలుక నేను శుద్ధీకరించుకుంటా ప్రభా, నా నోటిని శుద్ధీకరించుకుంటా. ఎట్లా పడితే అట్లా మాట్లాడు. నేను ఎవరిని హింసించను ప్రభా, మాటల ద్వారా ఎవరిని ఇబ్బంది చేయ ప్రభా అని ఈ గుడ్ ఫ్రైడే రోజు నువ్వు నీ నోటిని ప్రతిష్ఠించుకో, పరిశుద్ధపరచుకో. ప్రభు మాట్లాడుతున్నదని ప్రభుకు అప్పగించుకో. ఏ రోజు నేను అప్పగించుకుంటున్నారా? ప్రభా, నేను నీ చిత్తం చేయాలి. ఈ నోటిని అలా వాడుకో, ఈ చేతులను అలా వాడుకో, ఈ దేహాన్ని అలా వాడుకొని ఏ రోజైనా దేవుడితో పెరుగులాడి ప్రార్థన చేసుకుంటున్నావా? నాలుక తోడున్నట్టుగా పోయి అంతగా ఆయన మీద ఆయన గుద్దారట. అది సాదృశ్యం. ఆ ఒక్కొక్క దెబ్బ ఒక్కొక్క జీవితానికి సాదృశ్యం. మన బ్రతుకు మార్పు చెందాలి, మారాలి. గుడ్ ఫ్రైడే సందర్భంగా దేవుడు నీ దగ్గర కోరుకునేది కూడా ఒకటే. ఆయన అంత మౌనమైపోయి అంత శ్రమను అనుభవించాడు కాబట్టి నీవు ప్రకాశించిన శక్తి వ్యక్తిగా మారిపోతే ఆయన అంతకంటే సంతోషించడం ఇంకేమీ లేదు. ఆయన చాలా సంతోషపడతాడు. నా కుమారుడు నా కొరకు మార్పు చెందాడు. ఈ గుడ్ ఫ్రైడే శుభవేళ నా మాటలు విని నేను పొందిన శ్రమను గుర్తు చేసుకొని వాళ్ళ జీవితంలో పరివర్తన చెందారని సంతోషపడుతుంది. వాక్యం వింటున్నప్పుడు ఓకే, విని నీ జీవితంలో అప్లై చేసుకోకుండానే వ్యర్థం. ఎన్ని ఉపదేశాలు విన్నా ఫలితం లేదు. అదే జీవితంలో అప్లై చేసుకొని ఆ వాక్యానుసారంగా నువ్వు జీవిస్తేనే దానికి ఒక పరమార్థం ఉన్నది. దేవుడు పొందిన శ్రమకు, శిలువ త్యాగానికి ఒక అర్థం ఉన్నది. ఎన్ని మాటలు విన్నా హృదయాన్ని కఠినం చేసుకోకండి. ఒక్కసారి వాక్యాన్ని విని అంగీకరించి హృదయంలో కన్వయించుకుంటే బ్రతుకు పరిమళిస్తుంది, ప్రకాశిస్తుంది. ఎన్ని ఉపదేశాలు ఉన్నా బండ కింద ఉన్న కప్పలా ఉండకు, బ్రతుకు మార్చుకో. చాలాసార్లు మీకు ఇక్కడ నేను కొన్ని వాక్యం చెప్తున్నప్పుడు నా కొరకు అని మీరు అనుకోవచ్చు. మీ కొరకే, కొరకు బ్రదర్ ఇది వాక్యం నీ కొరకు. అవును, నీ కొరకే. అయ్యగారు ఈ రోజు నా కొరకే టార్గెట్ చేశాను. అవును, నిన్నే టార్గెట్ చేశాను, ఇంకెవ్వరిని కాదు. ఎందుకు? నువ్వు మంచి కావాలనేది నా బాధ. వాక్యం నేను మీ కొరకు చెప్పాలా, పైకున్న గోడ చెప్పాను? కొరకు చెప్పాలి. అలాగని చెప్పి మీ అందరి కొరకు ఒక్కొక్కరు రాసుకుని అక్కడైంది కాదు. దేవుడు నాకు ఏది ఇచ్చాడని, దేవుడు ఏది బయలుపరిచాడని సిద్ధపరుస్తాను. వాక్యం వింటున్నప్పుడు నేను చాలాసార్లు చెప్తాను, వాక్యం వింటున్నప్పుడల్లా నువ్వు ఏమనుకోవాలి, ఇది నా కొరకే అని. ఎవరి మీద కోపం పెంచుకోవాలి? ఎవరి మీదమ్మా? అయ్యగారి మీద కోపం పెంచుకోవాలి. ఎందుకు? నన్నే టార్గెట్ చేసి చెప్తాడు అయ్యగారు అని కాదు. నా కొరకే దేవుడు మాట్లాడాడు కాబట్టి నేను మారాలి అనుకోవాలి. అది క్రైస్తత్వానికి ఒక అర్థం ఉంటుంది. నేను ఏ సబ్జెక్ట్ తీసుకొచ్చినా మీ కొరకు మాట్లాడినట్టు ఉంటుంది. 100% ఇది మాత్రం అసలు 100కు 100 అందులో ఏమి అసలు సందేహం ఏమి. ఎప్పుడు డౌట్ పడకండి. మీరు ఏ రోజున్నా ఏ వారం ఆ వారం మీ కొరకు మాట్లాడినట్టు ఉంటుంది. ఎందుకు? మాట్లాడేది నేను కాదు, పరిశుద్ధాత్ముడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఏ సబ్జెక్ట్ అనేది తీసుకుంటాను. ఓకే, మంచిది. వాక్యం అనుకుందాం. దౌడని అంటుకుందట నాలుక. ఏమంటుకుందామా? దౌడని అంటుకుంది. ఈ గుడ్ ఫ్రైడే తర్వాత నోరు కొంచెం కంట్రోల్ చేసుకుంటాం అయ్యగారు.
నాలుగు కొంచెం కంట్రోల్ చేసుకుంటాం అయ్య గారు. ఒకవేళ మా భర్త మమ్మల్ని 2 మాటలు తిట్టినా ఆ టైంలో ఓపికతో ఉంటాం అయ్య గారు. మా భార్య 2 మాటలు ఒకవేళ కోపం వచ్చి తిట్టినా సైలెంట్గా ఉంటాయి అయ్య గారు. మా తల్లిదండ్రులు మమ్మల్ని ఏమన్నా మేము నెమ్మదికుంటాం అయ్య గారు అనే పిల్లలు ఇక్కడ మీరు ఉన్నారని నేను అనుకుంటున్నాను. అలా ఉండే వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. అట్లా అలా ఉన్నారు కానీ ఉన్నట్టుగా అనుకున్నారు అంతే. కొంతమంది లేనట్టున్నారు, కొంతమంది ఉన్నట్టున్నారు. నాలుగు ఏమైందంటే తౌడను అంటుకోలేదు. మార్పు చెందాం. నా ప్రయాసం అంతా ఒకటే, జీవితాలు మారాలి, పరిపూర్ణత చెందాలి, పరిపక్వత చెందాలి, పరిశుద్ధతలోనికి రావాలి, పరిపూర్ణ సిద్ధపాటు పొందాలి. అప్పుడు దేవుడి చిత్త మనం చేస్తాం. మూడోది చదువుకుందాం. మూడో విషయం రండి. 16వ వచనం. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. 3:2 ఎముకలు స్థానం తప్పినాయి. చెప్పాలమ్మా, ఎముకలు స్థానం తప్పినాయి అంటే అదుపు పొదుపు లేని విశ్వాసకి సాదృశ్యం. రెండోది నాలుక దౌడ అంటుకుందంటే అదుపు పొదుపు లేని మాటలకు సాదృశ్యం. మూడోది చదవండి. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నది, దుర్మార్గులు గుంపు కూడి. ఓకే, కిందికి వచ్చే ముందు ఈ మాట కొంచెం చెప్పి కిందికి వచ్చేద్దాం. కుక్కలు దుర్మార్గులు అనేది దేనికి సాదృశ్యం అంటే ధర్మశాస్త్రోపదేశకులు, పరిచయులు, సద్దుకేయులకు సాదృశ్యం. ఎవరు చెప్పాలి? ధర్మశాస్త్రోపదేశకులు, సద్దుకేయులు, శాస్త్రులు, పరిచయులకు, సద్దుకేయులకు సాదృశ్యం. వాళ్ళే ప్రభుని ఎప్పుడు సిలువకు వేద్దామా చూస్తారు. వాళ్ళు గుంపు కూడా ఆయన మీద అబద్ధపు నేరాలను మోపారు. ఆయన చెయ్యని తప్పుల కొరకు ఆయన కొరకు ప్రజలను రేపారు. వాళ్ళని సూచిస్తుంది. మీకు అర్థం కావాలని చెప్తున్నారు అన్నమాట. ఎలా ఉన్నారంటే వాళ్ళు కుక్కలు చుట్టుకొని ఉన్నాయి. కుక్క స్వభావం ఏంటిది? మురిగే స్వభావం. నువ్వు దేవుడు నమ్ముకుంటే కూడా నీ మీదకి మురుగుతారు కొంతమంది. ఏం ప్రభు నమ్ముకున్నావు, యేసు ప్రభు నమ్ముకుంటే ఏమొచ్చింది, నీకు ఏం జరిగింది, నీకు ఏం మంచిగా అయిపోయింది, ఆరోగ్యం మంచిగా అయిందా, ఇన్ని రోజులు చర్చి పోట్టి, అప్పులు పోయినాయా, ఇన్ని రోజులు చర్చి పోట్టి, ఏమైనా ఉన్నావా, ఏం జరిగింది, అన్నున్నా ఒకటే, ఇల్లున్నా ఒకటే అని అంటే కొన్ని కుక్కలు లోకంలో. అప్పుడు నువ్వు అనుకోవాలి, కుక్కలు మురుగుతున్నాయి నా మీదకి వచ్చి, నేను నా సైలెంట్గా ఉండాలని అయ్యగారు మనం చెప్పి సైలెంట్గా ఉండాలని నువ్వు ఉంటే మంచిది. అందుకని నువ్వు కూడా రాయిత అయ్యేసి కౌ అని ఉరినావు అనుకో, ఇబ్బంది అవుతుంది. ఆయన చుట్టే కుక్కలు మురిగినాయి అమ్మ, కుక్కలు చుట్టుకోండి అంటే శాస్త్రులు పరిచయం వచ్చి ఆయన సూచనలు అడుగుతున్నారు, అద్భుతాలు అడుగుతున్నారు, ఇష్టపడి మాట్లాడుతున్నారు ఆయన కొరకు. సిలువ వేసుకునేమంటారు, సిలువ మీద నుండి దిగుతావా, నువ్వు రాజు వేళ సిలువ మీద నుండి దిగు అంటున్నారు. ఇష్టపడి మాట్లాడుతున్నారు. మన కొరకు కూడా ప్రజలు ఇష్టపడి మాట్లాడతారు. మాట్లాడని మురిగే కుక్క కరవది, కరిసే కుక్క మురగది. కొన్ని కరిసే కుక్కలున్నాయి, కొన్ని మురిగే కుక్కలు. ఇప్పటికి కూడా ఎన్ని జరుగుతలేవు లోకంలో. మురిగేటి మురుగుతలు ఉన్నాయి క్రైస్తత్వం మీద. మురుగుతలేవా? యేసు ప్రభు కొరకు మురిగే కుక్కలేవా? సిలువ కొరకు మురిగే కుక్కలేవా? దైవ సేవకుల కొరకు మురిగే కుక్కలేవా? క్రీస్తు కొరకు, బైబిల్ కొరకు మురిగే కుక్కలేవా? మురుగుతున్నాయి. మురగని ఎన్ని కుక్కలు మురిగినా ఏమయ్యేదేం లేదు. ఎక్కడ ఏమి మురిగినా ఏం ఆగేది కాదు. క్రైస్తత్వం పోతూనే ఉంటుంది, మండుతూనే ఉంటుంది, ప్రకాశిస్తూ ఉంటుంది. ప్రభు చిత్తము జరిగేంత వరకు కూడా ఈ యాత్ర ఆగదు. ఇది సిలువ ప్రయాణం. హల్లెలూయా. కుక్కలు చుట్టుకొని అటు దుర్మార్గులు కూడి ఏం చేస్తున్నారు? ఆవరించి ఉన్నారు. అది మనుషులకు సాదృశ్యం. ఆ రోజు అలా జరిగినాయి, ఈ రోజు ఇలా జరుగుతున్నాయి. ఆ రోజు యేసు ప్రభు కూడా తప్పు మాట్లాడి ఈ రోజు కూడా మాట్లాడుతున్నారు. ఈ రోజు రాబోతున్న దినాల్లో కూడా మాట్లాడతారు. ఎవరు ఎన్ని మాట్లాడినా సత్యాన్ని ఎవరు ఆపలేరు, పరిశుద్ధతని ఎవరు ఆపలేరు, నిజాన్ని ఎవరు కప్పు పెట్టలేరు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. సర్వ మానవాళి కొరకు ఆయన చేసిన త్యాగం అలాంటిది. కాబట్టి దాన్ని అడ్డగించిన మానవ శక్తి భూమి ఏది లేదు. క్రైస్తత్వాన్ని లేకుండా చేద్దామని చూసిన వారే ఈరోజు కనుమరుగైతే భూగర్భంలో కలిసిపోయారు. ఒక దేశంలో బైబుల్ బ్యాన్ చేయాలని ప్రయత్నం చేసి బైబుల్ బంద్ కావాలని ఎన్నో పోరాటాలు చేసిన ఆ వ్యక్తి ఇల్లే ఈరోజు బైబుల్ శాలగా మార్చబడ్డది. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు క్రైస్తవ విరోధంగా లేచిన ఏ శక్తి కూడా భూమి మీద నిలవలేదు, ఏమీ చేయలేదు. యేసు ప్రభు ఆ కుక్కలు దుర్మార్గులను దేనికి సాదృశ్యం చెప్పాలి? శాస్త్రులు, పరిచయులు, సద్దుకేయులకు, ధర్మశాస్త్రోపదేశకులకు సాదృశ్యం. ఓకే, ఎప్పుడుగా నేను కిందికి వస్తున్నాను. ఇది మూడో మాట ఏంటి? వారు నా చేతులను నా పాదములను. ఓకే రైట్. ఇప్పుడు ఇది మూడోది. మొదటి ఏంటి చెప్పాలి? మొదటి ఏంటమ్మా? ఎముకలు
రెండోది నాలుక. అర్థమవుతుంది కదా వాక్యం? అర్థమవుతుందా? తేలికగా మీకు అర్థమయ్యే సులువైనటువంటి విషయాన్ని చెప్తున్నాను. బాగా మొత్తం ఇట్లా డీప్గా లోతులోని కాకుండా అర్థమయ్యే తేలికపాటి విషయాలు నేను మాట్లాడుతున్నాను. మూడోది ఏంటిదట? మూడోది ఏంటిది? వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. మూడోది ఏం చెప్పాలి? చేతులు పాదములను పొడిచి ఉన్నారు. ఎంత అద్భుతం నాకు అనిపిస్తుంది నిజంగా. యేసు ప్రభు జన్మించక ముందుకు ఒక 1000 సంవత్సరాల క్రితము భక్తుడు రాశారు, ఇది కీర్తనకారు రాశారు. యేసు ప్రభు పొందబోయే శ్రమను ముందుగా దేవుడు తన భక్తులకు బయలుపరిచారు. మీరు ఈ అంటే బైబుల్ మీకు కరెక్ట్ అర్థం చేసుకుంటే ఇది ప్రభు కొరకు ప్రవచించబడిన ప్రవచనం. వారు నా చేతులను నా పాదములను, యేసు ప్రభు శిలువ మరణంలో ఏం జరిగింది? ఆయనను కొట్టారు, గడ్డం పెరిగి వేశారు, ముళ్ళకీటం పెట్టారు. శిలువ దగ్గర తీసుకొచ్చి ఏం చేశారమ్మా? చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు. చెప్పాలి, ఏం చేశారు? చేతుల్లో మేకులు. ఎందుకు చేతుల్లో మేకులు కొట్టవలసి వచ్చింది? మీరు చెప్తారు ఇప్పుడు వెంటనే, అయ్యగారు మన చేతులతో చేసిన పాపాన్ని బట్టి చేతులకు మేకులు కొట్టారు. అయ్యగారు పాదాలకు ఎందుకు మేకులు కొట్టారు అంటే, పాదాలతో నడిచి చేసిన పాపానికి మేకులు కొట్టారు. ఎంత ఈజీగా చెప్పి తప్పించుకున్నావు, ఎంత ఈజీగా చెప్పి తప్పించుకుంటున్నావు. ఎన్ని గుడి ఫ్రైడేలు దాటుకొని వెళ్ళిపోతున్నాయి. చెప్పడం కాదు, చెప్పిన నోటితోని ఏ ఒక్క రోజైనా మరలా తిరిగి చేతులతో చెడ్డ పనులు చేయకుండా ఆగావా? చెప్పిన నీవు ఆ కాళ్ళతో చెడు నడక నడవకుండా ఆగావా? ఈ గడిచిన సంవత్సరం మొదలుకొని ఇప్పటి వరకు 2024 గుడ్ ఫ్రైడే మొదలుకొని ఈ రోజు వరకు నీ పాదాలు నీ కంట్రోల్లో ఉన్నాయా? నీ చేతులు నీ కంట్రోల్లో ఉన్నాయా? యెషయా ప్రవచన గ్రంథం 1:15లో వారి చేతులు రక్తంతో నిండి ఉన్నవి అని ఉన్నది. రక్తము అంటే పాపానికి సాదృశ్యం, పాపానికి సాదృశ్యం. యెషయా ప్రవచన గ్రంథం 59:3, 59:7 చదువు సరే. మీ చేతులు రక్తము చేతను, మీ వ్రేళ్ళు దోషం చేతను. చేతులు రక్తము, వ్రేళ్ళకి ఏమున్నది? దోషం. 59:7 చదువు. వారి కాళ్ళు పాపం చేయ పరిగెత్తుచున్నది. ఇప్పుడు మేకులు ఎందుకు కొట్టారు అంటే, మానవుని కాళ్ళు చేతులు ఎలాగున్నాయట? పాపము, దోషము. మీరు ఇంతమందికి అడిగాను అంటే మీరు కూడా తక్కువ ఏం చెప్పారు? అయ్యగారు చేతుల్లో పాపం ఉంది, కాళ్ళలో దోషములు, అందుకొరకు ఆయనకు మేకులు కొట్టారని చెప్పావు. ఓకే, పరివర్తన ఎట్లుంది? ప్రవర్తన ఎట్లుంది? చేతులు కంట్రోల్ అవుతున్నాయా? చేతులు ఏమున్నది? చేతులు ఏమంటారు ఆయనకు? మేకులు. మేకు ఎవరు కాదు, నువ్వే. మేకు ఎవరు అనుకుంటున్నావు? నువ్వే. మేకు ఎవరు అనుకుంటున్నామ్మా? యేసు ప్రభు గాయాలకు మేకు కొట్టారు అంట. మేకు ఎవరు కాదు, నువ్వే. ఇనుప మేకు అది. ఏ మేకు? ఇనుప మేకు. ఇట్లా చేతు పెట్టి సిలువలో ఇక్కడ కొట్టారు, చేతు ఇందకెళ్ళి దిగిపోయింది. ఆ మేకు స్వభావం నీదే. మేకు లాంటి వ్యక్తివు నువ్వు. మేకు లాంటి స్వభావాలు యేసే భరించాడు సిలువలో కొడితే. నీకు ఎవరన్నా ఒకవేళ మేకులాగా అయినా ఉంటావు అనుకో, తక్కువ తీసి పడేనా చూడు అనుకుంటాం అనుకోవా? జాగ్రత్త గుడి. మీరు అలా ఉండాలని కోరుకుంటా, తప్పంటారా? ఒక పాస్టర్లో కోరుకుంటే దేవుడు ఎక్కడ కోరుకుంటారంట? మనని చేతులతో చేసిన పాపం. అందుకు చేతులకు ఏం కొట్టారు? మేకులు కొట్టారు. కాళ్ళతో పాపం. ఏం పాపము? కాళ్ళతో పాపం. మానవుడి జీవితం అంతే, రెండే మెయిన్ ప్రాముఖ్యమైనవి. ఒక చేతి ఇరిగినా కష్టమే, ఒక కాలు ఇరిగినా కష్టమే. కాళ్ళు మన అడుగులు సూచిస్తాయి. ఎటు పడితే అటు పరిగెత్తకు, ఏదని పడితే దానికి పరిగెత్తకు, ఎల్ల పడితే వాళ్ళకి పరిగెత్తకు, ఏ విధులు పడితే ఆ విధులకు పాల్గొనకు. ఏది పడితే అది పరిగెత్తుకుని పాల్గొనలేదు కాదు. అన్నింటిలో పాల్గొని వచ్చేటప్పుడు ఏదైనా జరిగిందనుకో పిల్లలు లేనిపోని ఇబ్బంది అవుతుంది. పరుగులెత్తకు, పాదాలు జాగ్రత్తగా కాపాడుకో. ఈ సంవత్సరం ప్రభు చెప్తున్నాడు, ఇక ముందుకు ఇంతమందికి ఎట్లా పడితే అట్లా పరిగెత్తి ఏదో చేస్తాం, అయిపోయింది. ఆ పాపమంతా, దోషమంతా ఆయన చేతులకి, ఆయన పాదాలకి వెళ్ళింది. మేకులు కొట్టే రక్తం చిందించబడదు. అందులో నుండి వచ్చిన రక్తం నేను శుద్ధీకరించింది. నువ్వు పరిశుద్ధపరచబడ్డావు. ఇకనైనా మార్పు చెందు. జీవితంలో చాలా జాగ్రత్తగా జీవించేందుకు ఇష్టపడు. పరిశుద్ధతను కాపాడుకో. ఇకన్నడు కూడా నీ చేతులలో అపవిత్రత రానియకు. నీ చేతులు పరిశుద్ధమైన ఉండాలి. 2 చేతులు ప్రతిరోజు పవిత్రమైన చేతులు ఎత్తి దేవుణ్ణి ఆరాధించే చేతులు అయి ఉండాలి.
నీ కాళ్ళు పాదాలు ప్రతి దినం దేవుని సంఘం మోకాలేసి ప్రార్థించే పాదాలు అయి ఉండాలి. ఎందుకు? నీ కొరకు నా కొరకు ఆయన చేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టబడ్డ మేకు నీ నా జీవితమే. కొట్టబడ్డ అందులో నుండి వచ్చిన రక్తము నీ కాళ్ళ చేతులను పాపము దోషం అపరాధములను కడిగి పరిశుద్ధపరిచింది. ఇక ఆయన శుద్ధీకరించుకొని జాగ్రత్తగా బ్రతికేందుకు ఇష్టపడండి. మనల్ని మనం సరి చేసుకుంటాం గాక. స్తోత్రం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం ముగించేస్తాను. ఒక్క 2 మాటలు ముగించేస్తాను. మీరేమి ఇబ్బంది పడిన అవసరం లేదు. మీకంటే ఎక్కువ నాకే ఉడుతుంది ఇక్కడ. అర్థమైందమ్మా? మీకంటే ఎక్కువ నాకే, నేను నమ్మితే నమ్మని లేకుండా లేదు, ఇక్కడ నాకే ఎక్కువ ఉడుతుంది. ఇది రోజు ఉండేది, రోజు ఉండేది. దేవుని కొరకు కొంచెం చెప్తానే ఓర్చుకుంటలేమంటే దేవుడు సిలువ ఎంతో ఓర్చుకోవచ్చు నీ కొరకు. చదువు 2:14. మరియు అపరాధం వలన శరీరమందు చిన్నది పొందక నిన్నుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు రాతపూర్వకమైన అజ్ఞానం వలన మన మీద రుణముగాను మనకు విరోధంగా ఉండిన వ్రతమును మేకుతో తిరగకొట్టి దాని మీద చేతి వ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి. ఇప్పుడు నీ మీద నా మీద ఒక రాత రాయబడింది అమ్మ, గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా, ఏ రాష్ట్రంలో పుట్టినా, ఏ దేశంలో పుట్టినా, ఏ గ్రామంలో పుట్టినా, ఎక్కడ ఉన్నా గుర్తుపెట్టుకో, నీ మీద ఒక వ్రాత రాయబడింది. ఏం వ్రాత అంటే నీ జన్మలో, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పితరుల, నీ పారంపర్య చర్య సంబంధమైనటువంటి ఒక పాప సంబంధమైన చరిత్ర నీ కొరకు రాయబడింది. ప్రతి వ్యక్తి కొరకు వ్రాయబడి ఉంటుంది. ప్రతి వ్యక్తి కొరకు వ్రాయబడి ఉంటుంది. ఆ వ్రాయబడినటువంటి ఆ వ్రాత అనగా పాపము, దోషము, అపరాధము, శాపము ఏదైతే మానవుని కొరకు, మానవుని జీవితం మీద వ్రాయబడిన ఆ వ్రాత ఏదైతే ఉందో ఆ వ్రాత అంతా కూడా యేసయ్య శిలువలో ఆయన చేతిలో మేకులకు ఆ వ్రాత కొట్టి వేయబడడాన్ని బట్టి మానవుని మీద ఉన్న ఆ వ్రాత అనగా పాపము, దోషము, అపరాధము, ఇదిగో అలాగే శాపము కొట్టి వేయబడ్డదు. హల్లెలూయా. ఇప్పుడు శిలువలో ఆయన పొందిన మరణాన్ని బట్టి మానవునికి ఏం జరిగింది అంటే పాప నివారణ. అందరూ చెప్పండి, ఏంటిది? దోష నివారణ. శిలువ మరణాన్ని బట్టి మనకేమొచ్చింది అంటే దోషానికి నివారణ. అందరండి, శిలువ మరణాన్ని బట్టి మనకేమొచ్చింది అంటే పరిశుద్ధ జీవితం. నోరు తెరవాలి అంటే నాకు నోరు తెరతారా, లేకపోతే తెరవరా? శిలువ మరణాన్ని బట్టి ఏమొచ్చింది? శిలువ మరణాన్ని బట్టి మానవునికి నిత్య జీవం. మార్కు సువార్త 15వ అధ్యాయం 25వ వచనం. ఇప్పుడు యేసు ప్రభు సిలువకు ఎన్ని గంటల సిలువ మీద ఉన్నాడో మీ అందరికీ తెలియాలి. ప్రతి నెల ప్రతి సంవత్సరం చెప్తారు, ఇప్పుడు కూడా చెప్తున్నారు. సిలువకి ఎన్ని గంటలకు ఏర్పడ్డాడు ఒక సభకు ముందుకు వెళ్ళి అడుగుతా. మార్కు సువార్త చదువు 15. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలు ఆయను. ఎన్ని గంటలకు వేసాడు? మీరేంటన్నారు? ఎన్ని గంటలకు వేసినాడు సిలువకు? చెప్పాలి. ఎన్ని గంటలకు? గుర్తుపెట్టుకోండి, వాక్యం మీకు అవసరం. ఎన్ని గంటలకు? 9 గంటలకు వేసాడు సిలువకు. ఆయనని శ్రమ అంతా పెట్టుకుంటా రాత్రి పొద్దున అంతా కూడా హింసించి ఆయన తీసుకెళ్లి సిలువకి వేసిన టైం ఎంత? 9. ఎన్ని గంటల సిలువ మీద ఉన్నాడు అంటే మీరు 6 గంటలు అన్నాడు. ఎన్ని గంటల దాకా ఉన్నాడు చూడండి ఒకసారి. 15వ అధ్యాయం 33వ వచనం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మెను. ఇప్పుడు ఎన్ని గంటల దాకా ఉన్నాడు? 9 నుంచి 3 అంటే ఎన్ని గంటలు? 6 గంటలు ఉన్నాడు సిలువ మీద. లెక్క పెట్టుకోండి. 9 గంటలు 10, 11, 12, 6 గంటలు సిలువ మీద ఉన్నాడు. పొద్దున 9 గంటలకు వేయబడితే మధ్యాహ్నము 3 గంటల వరకు సిలువ మీదనే ఉన్నాడు. 6 గంటలు ఉన్నాడు సిలువలో. 6 గంటలు ఏం జరిగిందో తెలుసా? 7 మాటలు మాట్లాడాడు. అవి చెప్పాలంటే టైం లేదు, చెప్పకూడదు. ఎప్పుడైనా వీలైతే అది ఒక ప్రసంగం చేస్తాను. 6 గంటల సిలువ మీద ఉంటే అప్పటికే ఆయన దౌడ నాలుకను అంటుకపోయింది. ఆయన ఎలా మాట్లాడాడో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఆయన ఎముకలన్నీ అప్పటికే కదిలించబడి ఉన్నాయి. సిలువ మీద ఉంటే ఆయన శరీరం ఎలా ఉందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. అప్పటికే ఆయన ఎండిపోయినట్లుగా ఆయన శరీరం అయింది. 6 గంటల సేపు సిలువ మీద ఉంటే ఆయన శరీరంలో ఉన్న రక్తం ఏమైపోతుందో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఆ 6 గంటల సమయంలో భయంకరమైన ఎండలో ఒక్క రక్తపు బొట్టు కూడా ఆయన శరీరం లేకుండా ఏమైపోతుందట? నేల మీద చిందించబడుతుంది. ఒక్కొక్క రక్త బిందువు ఒక్కొక్క మానవునికి
పాపానికి విడుదల కలగజేసింది. హల్లెలూయా. అందుగురించి యోహాను గారు అంటూ యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. యేసు రక్తం ఏం చేసిందంటే మానవుని పవిత్రులుగా చేసింది. 6 గంటలు శిలువ మీద ఉన్నాడు. ఉన్నప్పుడు 7 మాటలు మాట్లాడాడు. టైం సరిపోదు. ఏం జరిగింది ఒకసారి చదువు. లూకా సువార్త 23:46. ముగింపులోకి వస్తున్నాను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నా నేను. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుని. యోహాను సువార్త 10:18 ఏమంటారు తెలుసా? ఆయనను ఎవరు అప్పగిస్తే ఆయన అప్పగించబడలేదు. ఆయన ప్రాణం పెట్టినందుకు ఆయనకు అధికారం, తిరిగి తీసుకునేందుకు కూడా ఆయనకు అధికారం ఉంది. శిలువకు వేయబడ్డాడు. అందరికీ నా వైపు చూడండి. ముగింపులోకి వస్తున్నాను. తండ్రిని చేతికి అప్పగించుకొనిచున్న ఆత్మ అని చెప్పి 3 గంటల వేళ మధ్యాహ్న సమయంలో ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసి తన ప్రాణం విడిచాడు. అనగా నా దేవ నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అర్థం. ఏలి ఏలి లామా సబక్తాని అనగా దాని అర్థం దేవుడు తండ్రిని చేయి విడిచిపెట్టాడు. ఒకటి దాని అర్థం, ఒక్కరోజు యేసయ్య నిన్ను నన్ను చేయి విడిచిపెడితే బ్రతకలేమమ్మా. యేసయ్యని అల్లాడిపోతున్నాడు. తండ్రి నా చెయ్యి విడిచిపెట్టావు, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నానని నీ కొరకు నా కొరకు యేసయ్య సిలువలో తన ప్రాణమును దేవుడికి అప్పగించుకున్నాడు. ఎవరి కొరకు? నీ కొరకు నా కొరకు అప్పగించుకున్నాడు. ఆయన ప్రాణం పెట్టగానే ఏం జరిగిందంటే దేవాలయపు తెర పైన నుండి కిందికి చిరిగింది అని బైబిల్లో ఉన్నది. అంటే దాని అర్థం ఏంటంటే దేవాలయపు తెర. ఇప్పుడు కూడా ఒక మాట చెప్పి ముగించేస్తాను చూడండి. దేవాలయపు తెర ఎక్కడుందంటే ప్రత్యక్ష గుడారం. మరలా చెప్తున్నాను వినండి. ప్రత్యక్ష గుడారం ఎన్ని భాగాలు? 3 భాగాలు. చెప్పండి. 1 ఆవరణం, 2 పరిశుద్ధ స్థలం, 3 అతి పరిశుద్ధ స్థలం. ఇప్పుడు ఈ తెర ఎక్కడున్నది చెప్పాలి. ఎక్కడుంది తెర? అతి పరిశుద్ధ స్థలంలో. తెర ఎక్కడున్నది? అతి పరిశుద్ధ స్థలం. ఇది అతి పరిశుద్ధ స్థలం. మందసం ఇక్కడ ఉన్నది. తెర అడ్డంగా ఉంటుంది. ఎవరు పడితే వారు అతి పరిశుద్ధ స్థలంలోకి రాకూడదు. సంవత్సరం ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు గొర్రెపిల్ల రక్తం తీసుకొని ఆ తెర లోపలికి వెళ్ళి ఆ మందస్సు ఆ కొమ్ముల మీద చెమరాలి. ఇది సంవత్సరం ఒకసారి జరిగే పద్ధతి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇప్పటికీ కూడా ఈ రోజు కూడా కొంతమంది కులాల వాళ్ళను దేవుని గర్భాలయ గుడిలోనికి రానియరు. ఈ కులం వాళ్ళు గర్భాలయ గుడిలోనికి రావద్దు, వస్తే అపవిత్ర పరచబడ్డదని చెప్పి అక్కడ శుద్ధీకరణ చేసుకుంటారు. దాని అర్థం ఏంటంటే మీరు చూడండి, నా ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఇదిగో మానవునికి దేవునికి మధ్య ఉన్న అడ్డు తెర. అనగా ఏ కులము, ఏ మతము, ఏ వర్గము, ఏ గ్రామము, ఏ రాష్ట్రం, ఏ పరిస్థితుల్లో బ్రతికిన ప్రజలందరికైనా యేసు ప్రభు వచ్చినందుకు తెర చెలిగిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు ఏ ప్రజలైనా రావచ్చు యేసయ్య దగ్గరికి. అందుగురించి అనేక ప్రజలు ప్రభుని ఎందుకు విశ్వసించి నమ్మారంటే దేవుడు అందరిని ప్రేమించి చేరదీశాడు. ఆ తెర అనగా మానవుని పైనుండి కింది కంటే మానవుడు ఆది నుండి ఈ రోజు వరకు మానవుని జీవితంలో ఉన్న పాపపు తెర చెరిగిపోయింది. యేసయ్య మరణాన్ని బట్టి పాపపు తెర చెరిగిపోయింది. మన జీవితంలో ఉన్న పాపమనే ఆ తెర చిరిగిపోయి ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళేందుకు మార్గం తెరవబడ్డది. దేవుని ఎదుగును వెళ్ళి మోకరించి మనసారా యేసయ్యతో నువ్వు అడగవచ్చు, ఇప్పుడు ప్రార్థన చేసుకోవచ్చు. ఏ ఆంక్షలేమి లేవు, ఇలాగుంటేనే రావాలనే పద్ధతులేమి లేవు. ఎవరైనా రావచ్చు, ఏ స్థితిలో ఉన్నవారైనా రావచ్చు. యేసు ప్రభువు ప్రాణం పెట్టడాన్ని బట్టి మానవుడికి దేవుడికి మధ్యలో అడ్డు తెర, ఆచారం అనే తెర, పాపం అనే తెర, అడ్డగిస్తున్న తెర, ఇదిగో అనేక విధాలుగా మనుషులు కల్పించిన పద్ధతులతో కూడుకున్న తెర. ఈ తెర మానవుడికి దేవుడికి అడ్డుగా ఉంటే యేసయ్య ప్రాణం పెట్టి ఆ తెర చిరిగిపోయింది. ఇప్పుడు యేసు ప్రభు దేవుడు నిజదేవ రక్షకుడు యేసయ్య దగ్గరికి ఎవరైనా రావచ్చు. వచ్చిన వారికి ఆ శిలువ మరణము ద్వారా పాపానికి విమోచన, నిత్య జీవానికి మార్గము, రక్షణ, పునరుద్ధానము కలుగుచున్నది. ఆయన అందరినీ ప్రేమించే పరిశుద్ధుడైన దేవుడు నేను ప్రకటించుచున్న నజరేయుడైన యేసు. హల్లెలూయా. కాబట్టి ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు బిడ్డ. ప్రాణం పెట్టి రక్తం ఖర్చు మరణించి తిరిగి లేచాడు. ఆ నిత్య జీవనం మనకి ఇవ్వాలని ఆయన శ్రమలను అనుభవించాడు. 1 ఆయన ఎముకల స్థానం తప్పి ఉన్నాయి. 2 ఆయన నాలుక దౌడలు అంటుకున్నది. 3 ఆయన చేతుల్లో పాదములలో గాయాలైపోయి పంచు గాయముల నుండి మానవుని యొక్క జీవితంలో జరుగుతున్న విమోచన కలగజేసి నిత్య జీవాన్ని ఇచ్చిన దేవుడు నేను ప్రకటించుచున్న నజరేయుడైన యేసు. ఈ మాటలన్నీ కూడా ప్రభు మన వెంటనే కట్టి ఫలించిన మహిళ రాక ఆయుధపరిచి ఆశీర్వదించి దీవించును గాక.
ఆమె చివరి